అది గ్రూప్లో పెట్టండి అమ్మా అసలు. ఓకే అమ్మా. ఓ సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన ఆథో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. 20 ఏ శ్లోకంలో ఉన్నావు? 25 చదవాలి. వెరీ గుడ్. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యా యాంతి మధ్యాజనో అపి మాం. దేవతలను పూజించువారు దేవలోకములను చేరుదురు, పితరులను సేవించువారు పితృలోకములకు వెళ్ళుదురు, భూత ప్రేతములను అర్చించువారు భూత ప్రేత రూపములను పొందుదురు. నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు, అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యా యాంతి మధ్యాజినోపి మాం. అంటే జనులు వివిధ రకాలైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు, వివిధ రకాలుగా దేవతల్ని కూడా ఆరాధిస్తూ ఉంటారు. మనం అనుకున్నాం భక్తులు 4 రకాలు అని చెప్పేసి మనం అనుకున్నాం కదా. ఆర్తి, అర్థార్తి, జిజ్ఞాసు, జ్ఞాని అని 4 రకాలుగా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. వీళ్ళందరికీ భగవంతుడు ఉన్నాడని తెలుసు, భగవంతుడి కోసం ఎంతో కొంత ఏదో రకంగా ఏదో ఒక సమయంలో చేస్తూనే ఉంటారు. గుర్తుపెట్టుకున్నా గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. బాధ కలిగినప్పుడు హా రామ అని కూడా అనుకుంటారు. అది ఆర్తి భక్తి. లేదు ప్రత్యేకంగా నా కోరిక తీరాలి అని చెప్పి ఒక పూజ, ఒక వ్రతమో లేకపోతే ఒక ఏదో చేస్తూ ఉంటారు. ఆయన అర్థార్థి, కోరిక కోసం చేసుకునేవాడు. ఇక 3వవాడు జిజ్ఞాసు. ఏంటంటే భగవంతుడి గురించి తెలుసుకుంటూ ఉంటాడు, నానా శాస్త్రాలు చదువుతూ ఉంటాడు, కానీ ఒక బంధం అన్నది ఏర్పరచుకోడు. భగవంతుడితో ఒక బంధం అన్నది వేర్చుకోడు, కానీ ఒక లాజికల్గా మాట్లాడుతూ ఉంటాడు. దేవుడి గురించి ఏదో తెలుసుకుంటూ ఉంటాడు, అన్ని చదువుతాడు. కానీ ఇక జ్ఞాని అన్నవాడు మనం ప్రస్తుతం జ్ఞాని గురించి మాట చూస్తున్నాం. ఈయన భగవంతుడు, ఆయన ఆల్మోస్ట్ భగవంతుడు ఉంటే చాలు, భగవంతుడి సమక్షం ఉంటే చాలు, ప్రతిదీ భగవంతుడినే చూస్తూ ఉంటాడు. ఇది భౌతికమా, ఇది ఆధ్యాత్మికమా, ఇది మనసుకు సంబంధించిందా, శరీరానికి సంబంధించిందా, ఇది జడ పదార్థమా లేకపోతే చైతన్య పదార్థమా, ఇలాంటి ఏమి అయినా పట్టించుకోడు. అన్నిట్లోనూ పరమాత్మనే చూస్తాడు. ఈ 4 రకాల భక్తులు మనం విన్నాం. అంటే దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే భక్తులు నానా విధాలుగా ఉంటారని ముందే మనం గమనించాం. శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళు వర్గీకరించి చెప్పేశాడు. ఇప్పుడు ఈ సందర్భంలో ఏం చెప్తున్నాడు, వాళ్ళకి ఏ రకంగా జరుగుతుంది, అత్యంతిక సమయంలో, అంత్య సమయంలో ఏం జరుగుతుంది, అది కదా ప్రశ్న. ఇప్పుడు ఆత్మ ప్రయాణం ఏమి రకంగా జరుగుతుంది, అంత్య సమయం అంటే చివరి దశలో ఏ జరుగుతుందంటే చెప్పాడు. ఎవరైతే దేవతలను పూజిస్తూ ఉంటారో వాళ్ళకి దేవలోకాలు చేరతారు, అక్కడికి చేరతారు. పితరులను పూజించే వాళ్ళని పితృలోకాలకు వెళతారు. భూత ప్రేతాలను అర్చించే వాళ్ళు భూత ప్రేత రూపాలను పొందుతారు. అంటే తంత్ర విద్యలు చేస్తుంటారు చూసారా, తంత్ర విద్యలు చేస్తుంటారు, వాళ్ళు ఆ లోకాలకు వెళతారు. అట్లాగే నన్ను ఆరాధించే భక్తులు నన్నే పొందుతారు, అట్టి నా భక్తులకు పునర్జన్మ అన్నది. చూసారా, భక్తులను మాట వినపడుతున్న మళ్ళీ ఏం కనబడాలి, భగవంతుడి మహిమ కనిపించాలి మనకి, అది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే భక్తిగా ఉంటారో, చూసారు ఎలా మార్చాడో, దేవతలను ఏమన్నాడు, పూజించువారు అన్నారు. గమనించండి, ఆ పదాలను గమనించండి. దేవతల్ని పూజించేవాడు అంటే పూజలు ఎక్కువగా చేస్తున్న వాళ్ళు దేవలోకాలకు వెళ్తారు. అలాగే పితరులను సేవించేవారు, ఎక్కువ మాతృదేవ పితృదేవ అని వీళ్ళకి మాత్రమే అట్లా సేవలు చేస్తూ కూర్చొని వేరే దేవుళ్ళు అక్కర్లేదండి వీళ్ళకి చేస్తే చాలండి, ఈ రకంగా చేసేవాళ్ళు కూడా పితృలోకాలకి సేవించువారు, వాళ్ళని
సేవించేవారు పితృలోకాలకి వెళతారు. భూత ప్రేతాలను అర్చించేవాళ్ళు భూత ప్రేత రూపాలని పొందుతారు. భూత ప్రేత రూపాలని పొందుతారు. ఎందుకంటే వాళ్ళకి ఎందుకని వాళ్ళని ఎవరు చేస్తారు? వాళ్ళని ఎవరు అర్చిస్తారు? వాళ్ళని ఎవరు పూజిస్తారు? ఉంటారు. నాకు కొన్ని శక్తులు కావాలని, నాకు కొన్ని శక్తులు కావాలనుకుంటారు. క్షుద్ర శక్తులు కావాలి నాకు. వశీకరణ విద్య, లేకపోతే ఎదుటి వాళ్ళని పతనం చేయడం, వాళ్ళ జీవితంలో కుటుంబంలో ఏదైనా కళ్యాణం జరగకుండా కీడు తలపెట్టి వాళ్ళకి రకమైనటువంటి బంధంలో పెట్టడం, రకరకాలుగా ఉన్నాయి. అవి కూడా ఉన్నాయి, లేవని కాదు. కానీ వాటిని తప్పించుకోవాలంటే పరమాత్మ ఒక్కడే సాధ్యం. దేవతలు కూడా చేయలేరు. దేవతలు ఒక పక్కన ఉంటారు, ఈయన ఒక పక్కన ఉంటారు. ఒక్క ఆంజనేయ స్వామి హనుమానికి ఉంది ఆ శక్తి తప్ప మిగతా వారికి అంత లేదు, డైరెక్ట్ శక్తి లేదు. పరమాత్మ దగ్గరే అవి భయపడిపోయి వెళ్ళిపోతుంటాయి అన్నమాట. ఎందుకంటే అవి కూడా ఏం చేస్తుంటాయి? భూత ప్రేతాలు కూడా వాటికి కూడా పరమాత్మ కోసం ట్రై చేస్తుంటాయి. ఎప్పుడు వదిలిపోతా నాకు ఈ శరీరం అని. వాటిలో కొన్ని భూత ప్రేతాలు మంచివి ఉంటాయి కదా. రావణ లంకలో ఎలాగైతే విభీషణలో ఉన్నాడో అలాగే భూత ప్రేత లోకాల్లో కూడా కొన్ని మంచివి ఉంటాయి, విభీషణులు లాంటివి ఉంటాయి. వాటికి ఉన్నాయి, అలా ఉంటారు కొంతమంది. అట్లాగే భూత ప్రేతాలు కూడా ఉండి భగవంతుని ధ్యానిస్తూ పిచ్చి పని చేసి ఇలా భూతం అయిపోయాను, ప్రేతన అయిపోయాను, కాబట్టి నాకు ముక్తిని ప్రదర్శించి భగవంతుడు అని వాళ్ళు కూడా అంటుంటారు. కొంతమంది ఉంటారు. ఏమ్మా వాళ్ళు చేస్తూ ఉంటారు. చివరికి వచ్చేప్పుడు నన్ను ఆరాధించే భక్తులు అన్నాడు. భక్తులు అని అక్కడెక్కడ వాళ్ళ భక్తులు ఇక్కడ మాత్రమే నన్ను ఆరాధించే భక్తులు. ఇది చిన్న ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. శివపార్వతులు ఒకసారి గణాధిపత్యానికి ఒక పరీక్ష పట్టడం జరుగుతుంది అందరూ. ఏమిటి అంటే, ఎవరైతే తీర్థస్థానాల యాత్రలన్నీ అన్ని నదుల్లో స్నానం చేసి, ప్రపంచంలో అన్ని నదుల్లో స్నానం చేసి ఎవరైతే ముందు వస్తారో, ఒక రోజులో వస్తారో, తిరిగి వస్తారో వారికి గణాధిపత్యాన్ని ఇస్తాం అని చెప్పడం జరుగుతుంది. కుమారస్వామి ఆయన శక్తి మీద ఆయన విశ్వాసం, నమ్మకం, ఆయన వాహనం కానీ ఆయన నమ్మలెక్కి అని వెళ్ళిపోయాడు, బయలుదేరిపోయాడు. ఇంక చూడకుండా నాదే గెలుపు అన్నట్టుగా. ఇక నాదే గెలుపు, ఇంకేముందిలే అని. ఎందుకంటే రూపం వల్ల కానీ, బరువు వల్ల కానీ ఆయన ఎవరు అనుకోరు. ఈయన అన్నీ ఇక్కడ తిరిగి వస్తాడు, ఆయనకి పోలిస్తే అని చెప్పేసి అనుకున్నారు వినాయకుడిని చూసి. కానీ ఆయన ఏమయ్యారు? పరమాత్మకి శరణు అన్నాడు. శరణాగతి సమర్పణ భావం. నేనైతే ఏం చేయలేను, నా వల్ల కాదు. ముందు ఎలా శరణాగతి పొందాలంటే, ఇది నా వల్ల కాదు, నేను అశక్తుడను, అసమర్థుడను అని ముందు ఒప్పుకోవాలి. అది ఫస్ట్ శరణాగతిలో మొదటి స్టెప్. అదే కష్టం, ఎందుకంటే అహం ముందు తీసేయాలి. నాకు చాలా ఉందండి, కానీ మీరు హెల్ప్ చేస్తే బాగుంటుంది. అప్పుడు పరమాత్మ అన్నాడు, ఏమైంది అడుగు తినేవాళ్ళ వాళ్ళు అడుక్కుంటున్నామన్నా సరే పడాలి. నేను అడుగు తినేవాడిని, దీనుణ్ణే. ఏమైంది బలం లేదా? అశక్తుడినే. ఇంట్లో నీకు తెలివి లేదా? అసమర్థుడివా? అసమర్థుడినే. నీకు చాలా ఉంది కదా వెనకాల, నీ బోల్డ్ చరిత్ర ఉంది. అసలు నీ గురించి మొత్తం మీ కుటుంబంలో బ్రహ్మాండం చెప్పుకుంటారుగా. నాకు అస్సలు కీర్తి లేదు. అస్సలు కీర్తి లేనటువంటి వాడిని. ప్రతి దానిని ఆ స్థాయికి తీసుకెళ్ళి అప్పుడు నేను శరణాగతి అంటే పరమాత్మ అక్కడ కూర్చుంటాడు. అదే జరిగింది వినాయకుడి విషయంలో. శివపార్వతుల్ని చేసి అప్పుడు సరే నాయన ఇక్కడ 3 రౌండ్లు చేస్తే అది సమానమే అని చెప్పేసి ఒక 3 రౌండ్లు అక్కడే చేస్తాడు. ఆయన ఏ తీర్థయాత్రకి వెళ్ళినా, ఏ తీర్థస్నానానికి వెళ్ళినా ఆయన ఆ స్నానం ముగించుకొని ఎదురు కనపడుతూ ఉండేవాడు. ఇది మహిమ అంటే ఏంటిది? పరమాత్మ మహిమ. మరి మనలో ఎంతమంది ఆ రకంగా పరమాత్మ మహిమగా అనుకుంటున్నారు? వారు భక్తుల కింద లెక్క. అక్కడ నమ్మకం రాదు మనకి. ఇంత నమ్మకం వస్తుందా? ఏమిటి ఈ చుట్టూ తిరగమంటాడు, ఆయన ఎక్కడ ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటాడు 10 నదులు, ఈ 3 సార్లు తిరిగితే అయిపోద్దా? ఎన్ని డౌట్లు వస్తాయి మనకి. అంటే భగవంతుడి మహిమ మనకి తెలియట్లా. ఆయన మహిమని మన మహిమతో పోలుస్తున్నాం. ఇలా అంటారు చూసారా, కొంతమంది పెడుతుంటాడు బయట కూరగాయలు అమ్ముతుంటాడు, రాయి పెడతాడు, పావు కేజీ అంటే రాయి పెడతాడు. పావు కేజీ ఆ రాయికే సంబంధం, లేదా చెయ్యలేలా సరిపోద్దండి అంటాడు.
అలాగే వీడి మహిమతో పోల్చుకుంటుంటాడు ఇట్లా. నా మీద కొంచెం ఎక్కువ, నీతో పోల్చుకున్నావంటే మహిమ అందదు. ఇంకా ఎలా అందుద్ది ఆయన మహిమ? ఆయన మహిమ నీకు అంతే సమస్య లేదు. నీ కళ్ళతో కానీ నీ ఇంద్రియాలతో కానీ భగవంతుడు నువ్వు గ్రహించలేవు. ఎలా గ్రహిస్తావు? గ్రహించలేవు. నువ్వు మనసు ఇంద్రియాలు పక్కన పడేసి, అహాన్ని పక్కన పడేసి భగవంతుడిని మాత్రమే నువ్వు దర్శించగలిగితే అప్పుడు ఆయన విరాట్ స్వరూపం నీకు కనిపిస్తుంది. దివ్య దృష్టి అంటే ఏంటి? దివ్య దృష్టి అంటే ఏంటి? దోషములు లేని దృష్టి. దివ్యత్వం అంటే ఏంటి? దోషములు లేకుండడం. దోషములు లేవు అంటే అర్థం ఏమిటి? గుణాలు ఏమీ లేకుండా, అహంకారం లేకుండా, మమత్వ భావం లేకుండా, రాగము కానీ భయం కానీ ఏమీ లేకుండా, దివ్యమైనటువంటి ఏ దోషము లేకుండా భగవంతుని మీరు చూడగలిగే శక్తిని దివ్య దృష్టి అంటారు. అది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే అంతర్దృష్టితోనే సాధ్యం అవుతుంది. బాహ్య దృష్టితో సాధ్యం కాదు. బాహ్య దృష్టి కాకుండా అంతర్దృష్టి ఎవరైతే సాధన చేస్తారో ప్రతి క్షణం ఆ పరమాత్మను ఊహించుకుంటూ పరమాత్మనే భావిస్తూ ఉంటారో, పరమాత్మనే మానసికంగా సేవ చేస్తూ ఉంటారో. దీని గురించి ఆల్రెడీ ఒకసారి కథ చెప్పుకున్నాను. మానసిక పూజ చాలా బలమైంది. మనం చేసే భౌతికమైన పూజ కన్నా మానసిక పూజ చాలా బలమైంది. కాబట్టి మనం ఖాళీ సమయంలో కూర్చొని మనం భగవంతుణ్ణి మానసికంగా పూజ చేయాలి. మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ఆయనకి సేవ చేస్తున్నట్టుగా మీరు భావిస్తూ ఉండి ఆ ఆనందాన్ని పొందాలి. ఆ అన్నీ చేయాలి. అర్చన, అభిషేకము, నైవేద్యము. మీకు శ్రీకృష్ణుడు మీకు ఇష్టదైవం అయితే బాలకృష్ణుడిగా ఆయనకి మీరు తినిపిస్తున్నట్టుగా, ఆయన పడుకోబెడుతున్నట్టుగా, ఇవన్నీ మానసికంగా మనం ఏ రకంగా అయితే ప్రతి సమయానికి మనకి పడాలో, ఫుడ్ పడాలో, ప్రతి సమయానికి నిద్ర పడాలో, అదే సమయాల్లో కూడా భగవంతుడిని మనం సేవ చేయగలిగినప్పుడు ఆ మహిమ, ఆ భావం మీలో ఏమిస్తుంది? తేజస్సిస్తుంది. ఏమిస్తుంది? తేజస్సిస్తుంది. దీనికి కథ కూడా చెప్పున్నాను మీకు ఒకసారి. అడవిలో అరణ్యంలో ఉండగా పాండవులందరూ మన అర్జునుడు విపరీతమైనటువంటి పూజ చేస్తూ ఉండేవాడు. శివార్చన, విపరీతంగా శివార్చన చేస్తుండేవాడు. విలోపత్రాలు. అదే మంచి ప్రశ్న వేశారు. కాదమ్మా, ఓ పేరుంటుంది. వా మీద వస్తుంది. వా మీద వస్తుంది. అల్లుడు అనుకుంటా, సంథింగ్ లైక్. అజ్ఞాతవాసంలో వేరు, ఇక్కడ కూడా వేరే పేరు కూడా ఉంది. అది ఉంది వేరే. విజయుడు అని రకరకాలుగా ఉంటాయి. అర్జునుడు విజయుడు అని ఏదో ఉంటుంది. ఓకే, ఎనీవే ఎక్కడున్నాం. అదే పూజ రోజు శివుడికి బిల్వపత్రాలతో విపరీతంగా పూజ చేస్తుంటాడు అర్జునుడు. పాతుపతాస్త్రం అలాగే తెచ్చుకున్నాడు కదా ఆయన. తెచ్చుకుని చాలా గర్వంగా ఉండేవాడు. చేస్తున్నప్పుడు ఒకసారి అడవిలోకి వెళ్తూ ఉంటే గుట్టలుగా బిల్వపత్రాలు ఉన్నాయి ఒక దగ్గర. కొండంత ఉన్నాయి ఏకంగా. ఏంటి, నేను చేసే పూజలకే ఇన్ని బిల్వపత్రాలు రాలేదు కదా, ఇక్కడ ఎవరు నేను తప్ప ఇంకెవరు పూజ చేస్తున్నారు? అసలే అది మనోడు డౌట్ కదా. ఏకలవ్యుని ఆల్రెడీ చూస్తున్నాడే. అడవిలో నాకు పోటీగా ఎవడొకడు ఉన్నాడు, ఎప్పుడు లోపల ఉండుంటుంది బహుశా. దానితో ఏమిటిది, నన్ను మించిపోయిన శివభక్తుడు ఎవరున్నారు ఈ కీకారణ్యంలో అని చెప్పేసి అనుకుంటే, అప్పుడు ఉంటాడుగా మన నారదుడు. ఆయన ఎప్పుడైనా సంశయాలు తీరుస్తాడు, అలాగే గొడవలు కూడా పెడుతుంటాడు. ఆయన వచ్చి ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నాడు. అమ్మయ్య స్వామి వచ్చావు, నువ్వు ఇక్కడ సందేహం తీర్చాలి. ఏమిటో ఇంత కొండంత బిల్వపత్రాలతో ఎవరు శివుడు ఆచరణ చేశారు అని అంటే, ఇంకెవరు నాయన, నీ సోదరుడు భీముడు అని. భీముడా? వాడు తిని పడుకుంటాడు, ఎప్పుడు వాడు ఎప్పుడు లేపుతా ఎక్కడ యుద్ధం కథ తీసుకుని తప్ప వాడు ఇంకేం చేత కాదు. వాడేం చేయడం ఇంత ఎక్కడ చేస్తుంటాడు, అదే నమ్మని అంటాడు. వాడు మానసిక పూజ చేస్తాడు. మానసిక పూజ అంటే పడుకునేప్పుడు ఏం చేస్తాడు? మానసిక పూజ. ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు? మానసిక పూజ చేస్తాడు. గద తీరినప్పుడు ఎప్పుడు ఏం చేస్తాడు? చేస్తాడు. అంత పవర్ఫుల్ ఉంటుంది మానసిక పూజ. మీరు చేసే భౌతిక పూజ కన్నా మానసిక పూజ చాలా 1000 రెట్లు ఫలితం వస్తుంది. ఎందుకంటే మన మనస్సే కోతి కదా. ఆ కోతిని హనుమంతుడిలా కూర్చోబెట్టి రామరామ అనిపిస్తున్నామంటే ఎంత గొప్ప. అది అంత ఈజీనా? అది మామూలు కోతులు వేరు. ఆ కోతుల్లో ఉత్తమ కోతి హనుమంతుడు, భక్తి కలిగిన కోతి. మరి మన మనసుని హనుమంతుడు అంత స్థాయికి తీసుకొచ్చి
భగవద్ధ్యానంలో భగవత్ రూపంలో భగవత్ సేవని ప్రతిక్షణం అనుకుంటున్నామంటే అది మామూలు విషయమా? ఆ? కానీ చాలా ఈజీ అండి చేయడం. అది చేయండి. మానసిక పూజ ఖాళీ ఉన్నప్పుడల్లా చేసుకోండి. చాలా మేమైతే మన వచనామృతంలో మానసిక పూజ మీద ఒక చాప్టర్ ఉంది. మానసిక పూజ మీద దోగాన స్వామినారాయణ చెప్పున్నారు, ఒక చాప్టర్ ఉంది. ఎలా చేయాలో కూడా ఉంటుంది. శీతాకాలం ఎలా చేయాలి, వేసవకాలం ఎలా చేయాలి, ఆయనకంటే స్నానం ఎలా చేయించాలి, మనమే అన్నీ అంత మానసికంగా. ఇప్పుడు కౌసల్య సుప్రజ రామ అని మనం మేలుకొలిపి పలుకుతాం కదా, అక్కడ మొదలుకొని సాయంత్రం రాత్రి పడుకునేంత వరకు కూడా ఏకాంత సేవ పవళింపు సేవ వరకు కూడా మనం ఆయనకి మానసికంగా భావిస్తూ ఉంటే గట్టి బంధం ఏర్పడుతుంది. అది అసలైన బంధం. బంధువులు అంటారు. బంధువులు అంటే అర్థం ఏమిటి? బంధించేవాళ్ళు అని. బంధువులంటే మనల్ని బంధించేవాళ్ళు అని. అందుకని మనం ఏమనుకున్నాం? శివభక్త బంధుశ్చ అన్నాం కదా. సఖా బంధు నువ్వే అని చెప్పే త్వమేవ సఖా త్వమేవ బంధు అని అనుకున్నాం. త్వమేవ సఖా అనుకున్నామా లేదా? ఆ బంధం ఎవరితో ఉండాలన్నమాట? పరమాత్మతో ఉండాలి. ఉన్నప్పుడు నువ్వు అనుకున్నదంతా కూడా నిజము అన్న భావన మీకు అనుభూతి కలుగుతుంది. ఒక భావనగా మిగలదు, అది ఒక భావన అనుభూతిగా మారుతుంది. ఎప్పుడైతే అనుభూతిగా మారుతుందో మీలో తేజస్సు వస్తుంది. మీరు ఎప్పుడైతే తేజస్సు వస్తుందో అగ్ని చుట్టూ ఏదైతే మలినాలంతో దూరలేవో, అగ్నిలో ఏ మలినాలను వేయగలమా? వేయలేం, మొత్తం భస్మం చేసి పడేస్తుంది. అట్లా పరమాత్మ యొక్క జ్యోతి ఉంటుంది. అది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. నన్ను ఆరాధించే భక్తులు మాత్రమే నన్ను పొందగలరు. సో ఎవరైతే మానసికమైనటువంటి భక్తిని కానీ భావనని కానీ పెంచుకుంటూ ఆయన పూజ చేస్తారో, ఆరాధిస్తూ ఉంటారో, వారికి పునర్జన్మ అన్నది ఉండదు. అంటే దీని అర్థం, ఇంకో అర్థం మనం ఎలా గ్రహించాలి? పై లోకాలకు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఏముంటుందని అర్థం దీన్ని బట్టి? ఇందాక చెప్పిన దేవతల దగ్గరికి దేవలోకాలకు వెళ్ళినవాడు, పితృలోకాలకు వెళ్ళినవాడు, అది వాళ్ళకి పునర్జన్మ ఉంటుంది. వాళ్ళకి పునర్జన్మ ఉంటుంది. పరమాత్మ నన్ను మాత్రమే ఎవరైతే ఆరాధిస్తారో, భక్తుడిగా ఉంటారో వాళ్ళకి మాత్రమే పునర్జన్మ ఉండదు అని చెప్తున్నాడు. దీన్ని గ్రహించండి. ఓకే అమ్మా, నెక్స్ట్. భద్రం పుష్పం ఫలంతో యోగే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ప్రవృతం అస్నామి ప్రయతాత్మనః. నిర్మల బుద్ధితో నిష్కామ భావంతో పరమ భక్తునిచే సమర్పింపబడిన పత్రమును గాని, పుష్పమును గాని, ఫలమును గాని, జలమును గాని నేను ప్రత్యక్షంగా అంటే స్వయంగా ప్రీతితో ఆరగించును. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపకృతం అస్నామి ప్రయతాత్మనః. సరే, నేను పూజ చేస్తాను కానీ నాకు సరంజామా లేదు, పెద్దగా ఆర్భాటంగా చేసే స్తోమత నాకు లేదు, ప్రతిరోజు అంత ఆర్భాటంగా నేను చేయలేను, భగవంతుడి కోసం ప్రత్యేకించి ఏది చేయలేను. మనకు బోల్డ్ ఉంటే ఎక్స్క్యూజెస్ ఏదన్నా సరే కదా. అనుకుంటున్నావా? పత్రం వీలైతే చిన్న తులసాకు పెట్టు, పుష్పం ఏదో ఒక పువ్వు పెట్టు, తోయం నీరు, నువ్వు తాగే నీరు తాగే ముందు ఒక గుట్టగా అలా నాకు ప్రసాదించు. నేను చాలా భక్తిగా పెట్టా. మూడు ఎలా పెట్టాలి? భక్తిగా. పరమభక్తి అంటే పరమాత్మ యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకుంటూ ప్రతి క్షణం ఒక రకమైనటువంటి పులకరింతతో ఆ పులకరింత అంటే ఎలా వస్తుంది? భక్తులు ఎవరైనా ఐడియా ఉందా? ఒళ్ళు జలధరించడం అంటే ఏంటి? గగురుపాటు అంటే ఇంకొక పదం ఉంది దీనికి, భక్తికి వేరే. మూలాధారం నుంచి మనకి పైకి ఇట్లాగా ఒక ఇది వస్తుంది, ఒక ఇది పాస్ అవుతున్నట్టుగా వస్తుంది అనమాట. అర్థమైందా? ఎలా వస్తూ ఉంటుంది వెనకాల. జలధరించడం అట్లా. ఎవరైతే ప్రారంభ భక్తిలో కూర్చుంటారో ఎప్పుడైనా సరే ఆ ఫీలింగు మీరు భక్తితో పెడుతుంటే ఆ ఫీలింగ్ రావాలి.
అది వచ్చిందంటే మీరు భక్తిలో ఉన్నట్టు లెక్క. లేకపోతే ఏదో ఇప్పుడు నడుస్తుంది వ్యవహారం అంత కొంత బెటరు, అంటే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అంటారు కదా, అసలు లేకుండా కొంత మేలు అన్నట్టుగా అది సాధనలో పార్ట్ కింద అవుతుంది. ఫస్టే దాన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు, ముందు రోజే దాన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. సాధన చేస్తూ మీరు ఎంత ఇన్వాల్వ్ అయ్యారో మనసులో, ఎంత బాగా మనస్సు అంతా ఆవరించున్నాడో పరమాత్మ దాన్ని ఆధారపడి ఉంటుందన్నమాట. మనసు నిండా ఏదో మిగతా చెత్త అంతా పెట్టి భగవంతుడు నువ్వు కూర్చో అంటే ఆయన ఆయనకి పులకరించదు ముందు. మిమ్మల్ని ట్రైన్ ఎక్కించారు, ట్రైన్ నిండా సామాన్ లగేజ్ వేసేసారు ఇక్కడ దాకా, ఒక సీటు నాడు కూర్చోమన్నారు మిమ్మల్ని. మీరు ప్రశాంతంగా జర్నీ చేయగలరా? ఢిల్లీ దాకా చేయగలుగుతారా? ఏంట్రా ఈ చెత్త నేను కూర్చోబెట్టాను అనుకుంటారు అనుకోరా? మరి నువ్వు పరమాత్మ అంటావు, భగవంతుడు అంటావు, చాలా గొప్పవాడు అంటావు, ఆయన తీసుకొచ్చి మనసు నిండా ఇంత చెత్త పెట్టి ఆ డస్ట్బిన్ పక్కన ఆయన కూర్చోబెడితే మనకి ఆయనకి పులకరింత రాదు, మనకి రాదు, వస్తుందా? అందుకే రాట్లా పులకరింత, అవునా? కాబట్టి పరమాత్మని మనం ఎంత చక్కగా క్లీన్ చేయాలి ముందు, మొత్తం క్లీన్ చేసి ఎక్కడా ఎటువంటి ఇది లేకుండా. ఇదంటే మానసిక పూజ ఇవన్నీ. మీరేమి రోజు రేపు పొద్దున్న తీసుకొని ఇల్లంతా ఆ పూజ గదిలో కూర్చోమని చెప్పట్లా. మానసిక పూజ ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడు మనకైతే దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ఒక ఆయన ఉన్నాడంట, చాలా మంచి అతనే, ధర్మాత్ముడు, సత్రాలు కట్టించాడు, అన్నీ బ్రహ్మాండంగా ఉంటుంది, అన్నీ బాగానే ఉన్నాయి. ఆయన మానసిక పూజ చేస్తున్నాడు. ఆయనకు ఉన్నది ఏంటంటే ఒకటే ఒకటి లోపం, లోభి అంటే లోభి అంటే ఆయన లోభి, మిగతా ఇంట్లో కొట్టుకుపోతే చిన్నదే ఏముందిలే అనుకుంటాం కదా, చిన్నది అనుకుంటాడు. ఎవరో నాలాంటి వాడు గురువుగారు మానసిక పూజ చేస్తే చాలా ఫలితం ఉంటుందయ్యా, 1000 రెట్లు ఉంటుందంటే అటు మహానం వచ్చేసింది. అటు ఇన్నాళ్ళు పెట్టిన ఖర్చు దండం అనమాట, వేస్ట్ అయిపోయింది. ఎంత డబ్బులు వేస్ట్ చేసేసాను, హాయిగా మానసిక పూజ అన్నాడు గురువుగారు ముందు తగిలినా బాగుండు, అనవసరం డబ్బులన్నీ వేస్ట్ అయిపోయినాయి అనుకొని సర్లే అయితే అయింది. ఇవాళ నుంచి మన మానసిక పూజ కూర్చున్నాడు. మానసిక పూజలో కూడా లోపత్వం వచ్చేసింది. టైం వేస్ట్ కాదు, అగరత్తులు కట్టబెట్టేయచ్చు కదా, కట్టేందుకు వేస్ట్? ఒక 2 మనసులో దాని మనసులో ఖర్చే ఉంటుంది వాడికి. వాడి లోపం ఏ స్థాయిలో ఉంటుందంటే, ఎంత బాగా గ్రాండ్గా చేయొచ్చు మానసిక పూజ, అక్కడ కూడా చిన్న పత్రం ఫలం పెట్టాలా ఏంటి? అసలు లేదు కదా. మానసిక పూజలో కూడా కక్కుర్తి. అది మానసిక పూజ కూడా ఎంత డేంజర్ అర్థమైందా మీరు? మనం భౌతికంగా చేసేటువంటి మనసు ఎంత బలంగా తయారైపోయి మనసులో కూడా మిమ్మల్ని భగవంతుడి వైపు వెళ్ళనివ్వదు, భగవంతుడిని పూర్తిగా ప్రేమించనివ్వదు, భగవంతుడిని మీరు పూర్తిగా మీరు ఆరాధించాలన్నా ఎలా ఆరాధించాలో పద్ధతి కూడా తెలియకున్నటువంటి భ్రమలో పడేస్తుంది. భగవంతుడిని ఎంత చక్కగా అలంకరించాలి, ఎంత చక్కగా ఆయన ఆరాధించాలి, ఎంత చక్కగా పూజించాలి, ఎంత చక్కగా ఆయన భక్తి చేయాలన్న విషయం మీకు తెలియకుండా చేసేస్తుంది, అవునా కదా? మన వికారాలన్నీ కూడా మనసులో ఎంటర్ అయిపోయి నేను చెప్పినట్టుగా ఆ చెత్తలో భగవంతుడిని కూర్చోబెట్టి మనం పూజ చేస్తే ఆయన ఎప్పుడు వెళ్ళిపోతావు ముక్కు మూసుకొని, అయిపోయిందా బాబు నీ పూజ, వెళ్ళిపోతానంటాడు. వెళ్ళిపోతాడు. ఏంటి బలవంతం కూర్చోబెట్టావు కదా, ఏదో భౌతిక పూజ చేస్తున్నావు, అష్టోత్తరం కదా బతికిచ్చాడు రా బాబు అనుకుంటాడు. అనుకొని ఈ అష్టోత్తరం కాదులే, అష్టోత్తరం అయినా అమ్మాయి కాసేపు ముక్కు పూసుకొని సరే నాయన తదాస్తు అనేసి వెళ్ళిపోతాడు అక్కడ, అవునా కదా? ఇది సత్సంగం అంటే. ఇవి తెలుసుకొని సరిగ్గా మనం చేయగలగాలి. అప్పుడు మీలో తేజస్సు ఎందుకు రాదో పరమాత్మ నిలదీసి అడగండి. ఎవరు? రామదాసు అడిగాడే, భక్త రామదాసు, సీతమ్మకు జయస్తి చింతాకు పథకం అని. ఎవరిని తిట్టాడు? రాముడు కనిపించాడు అసలు రామదాసుకి? అతను తానిషా అదృష్టవంతుడు, తానిషా కనిపించాడు కల్లో, రామదాసు కనపడలా. రామదాసు పూర్వకాలంలో వద్దులేమ్మా, అది వద్దులేండి, వద్దమ్మా, వద్దు. అవి సత్సంగంలో కథలు పెట్టొద్దు, వద్దులేదు. ధర్మ సూక్ష్మం ఒకటే నేర్చుకోండి. ఉంటుందమ్మా, ఏదో ఒకటి ఉంటుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఆయన భగవంతుడిని కూడా చూడాలా, కానీ మీరు అన్నది కరెక్టే, పూర్వ పుణ్యంతో ఆయన భాగ్యం కలిగింది, అంతవరకు కరెక్టే. భాగ్యం కాదు అంటే సీతాదేవి అడిగితే అంత ఏడుస్తున్నారు, ఆయనకి మీరు దర్శనం ఇచ్చి రక్షించవచ్చు కదా అంటే, రాముడు అంటాడు పూర్వకాలంలో తను రామచిలకని బంధించాడు, దాని తాలూకా
ఇది ఇప్పుడు ఆయన కష్టపడాలి ఆ విధంగా. అప్పుడు నేను కొన్ని కష్టాలు చెప్తే మీరు బెదిరిపోతారు. చెప్పనా అలాంటి కథలు అలాంటివి ఇప్పటికి ఎవరైతే పూజ అంటే 10% అందరికీ కొంచెం చాలా వరకు కొంచెం సైలెంట్ అయిపోయింది. మానసిక పూజ అనేసరికి సైలెంట్ అబ్బాయి సైలెంట్ అవ్వమని చెప్పట్లా మిమ్మల్ని. సైలెంట్ అంటే ఆరోగ్యంగా కాదు. అంటే తేలిగ్గా 1000 రెట్లు వస్తాం మా ఫలితం నేను చెప్తుంది అది. మీకు సులభంగా చేసే మా సులభ మార్గం చెప్పాను మీకు. పూజ సహకరించినప్పుడు మానసిక ఈ ఈ ఎప్పుడైతే మీరు ఈ మానసిక పూజ చేస్తారో మనస్సు హనుమంతుడు అవుతాడు. ఇలా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ధ్యానంలో కోతి లాంటి మనస్సుని కట్టిపట్టేయడం కష్టం. దానికి అదే కూర్చోడాలు చేస్తే హనుమంతుడిలాగా అదొక్కటి మీరు చేయగలిగారంటే మిగతా అన్నీ వచ్చేసినాయి అందులోకి. అది మీరు చెప్పింది కరెక్టేనండి. ఆలోచిస్తున్నారు అందరూ కూడా. అందరికీ కొంచెం ఆలోచన అనేది వస్తుంది. రావాలమ్మా, ఆలోచన రావాలని నేను చెప్తున్నా. అలాగే మీరు చెప్పిన దాన్ని కూడా చెప్తున్నా. నేటి అన్ని వేదాల్లో ఉన్న విషయాలు కావాలంటే ఆ రిఫరెన్స్ నేను శ్లోకాలు ఇస్తాను. నోట్స్ ఉన్నది, నోట్స్ రాసుకున్నాను. మనం ఏదైతే యానిమల్ని హింసాపూర్వకంగా మాంసాహారం అంటే ఏంటి తెలుసా? మాంస అంటే అర్థం ఏంటంటే నేను దాన్ని ఎలా బాధ పెడుతున్నానో అది నన్ను అలా బాధ పెట్టాలి అని. మాంస నేను దాన్ని ఎలా బాధ పెట్టానో అది నన్ను అలా బాధ పెడుతుంది. చిలకను బంధించాడు చూసారా? అదనమాట. అంటే మనం కనుక ఎవరైనా నాన్ వెజ్ తినేవాళ్ళు కనుక తింటున్నట్లయితే అది చంపినవాడు, ఆ షాపు వాడు, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే వాహనం చేసేవాడు, దాన్ని అమ్మినవాడు, దాన్ని వండినవాడు, దాన్ని తిన్నవాడు, రోజు వీళ్ళందరూ కూడా సేమ్ ఫలితం అనుభవిస్తారు. అంటే వీరు ఏ రకంగా అయితే దాన్ని హింస చేసి చేశారో అదే హింస వీళ్ళు పడతారు తర్వాత. నేను చెప్పింది కదండి, అది మను సంహితలోను వేదాల్లో కూడా ఉన్నది. మరి ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. ఒక కర్మ పక్కన పడడానికి లేదు. ప్రతి కర్మకి ప్రతిచర్య ఉంటుంది. ప్రతి చర్యకి ప్రతిచర్య అనేది ఉంటుంది. సృష్టి ధర్మం అది, అంతే. అది దాని ధర్మం. మరి అట్లా ఉంది. మరి దాన్ని ఏం చేయాలి? మరి ఇంకా అందరికీ కూడా దాన్ని ముస్లిమ్స్ ఏమంటారంటే కోహెర్ ఏదో అంటారు, కోయిరో దుబాయ్లో అంటారు అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని పీక కోసేసి ఆ బ్లడ్ అంతా పోయాక మేము దాన్ని తింటాం కాబట్టి అలా కూడా మరి తెలియదమ్మా. కే మీద వస్తుందమ్మా. కోషే అనుకుంటా. కోషే ఏదో అంటారు, ఇక్కడ హలాల్ అంటారేమో తెలియదు నాకు. కోషే అంటారు దాన్ని. ఆ కోషే అంటే బ్లడ్ అంతా పోయిన తర్వాత మేము దాన్ని తింటామంటారు. నువ్వు తినే ఫుడ్డే బ్లడ్, మజిలు, బోను అవన్నీ తయారయ్యేది మన ఫుడ్డే. ఈ రకంగా ఉంటాయి అన్నమాట. మీరు చెప్పిన పాయింట్కి ఇప్పుడు చెప్తున్నాను మేడం. ఆ సందర్భం వచ్చింది కాబట్టి. అంటే అంత చిన్నదానికి అంత భక్తుడికి కూడా దయ కన్సెషన్ ఇవ్వలేదంటే పరమాత్మ, మరి మనకేమిస్తాడమ్మా? మనకి ఎంత ఇస్తాడు కన్సెషను? అదే చెప్తున్నా, పూర్వజన్మ ఒక్కదానికే ఏదో చిలకని బంధిస్తేనే అంత ఉంటే మరి మన లెక్కలేని ఉన్నాయి కదా. మన లెక్కలేనంత ఉన్నాయి. మరి దాని పరిస్థితి మరి మనం ఎన్ని రామదాసులు అయితే తీరుతాయి మరి? ఒక్క రామదాసుకే ఇంత కష్టం వచ్చింది. వాడు ఏదో చిలకలు పట్టుకొని పువ్వులో పెట్టాడు. మరి మనం అదేనమ్మా. అయితే ఇంకా అదెందుకు ఇప్పుడు దీన్ని ఊహించుకోండి. ఇప్పుడు మనం ప్రస్తుత పరిస్థితులు ఊహించుకోండి. అంత ఉంది. అంటే ఆధ్యాత్మికతలో ఉన్న వాళ్ళకి అందుకని ఎన్నో జన్మలు వాళ్ళు ఎత్తాల్సి వస్తుంది. ఈ 84 మిలియన్లు జీవరాశులు ఎందుకు ఉన్నాయి అనుకుంటున్నారు? ఒక్కొక్కరిని ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి కదా. ఒక్కొక్కరిని ఒక రకంగా ఇబ్బంది పెట్టాలంటే అన్ని జీవరాశులు ఉండాల్సిందే. ఉంటేనే వాడికి అప్పుడు ఇప్పుడు ఇదవుతుంది అనమాట. వస్తుంది కదా ఇది. అట్లాగా మనకి అది పెడుతున్నప్పుడు మన ఎక్కడ దీనికి మన రామదాస్ గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అంతా చేసి కూడా ఆయనకి పరమాత్మ దర్శనం తానేషాకే అయ్యింది. అంటే పరమాత్మ దర్శనం అన్నది మనకి ఆయన తిట్టాడు. ఎవరినైనా తిట్టాడు? సీతమ్మకి చేసిన చింతాకు పథకము అని చెప్పేసేసి ఎవరిని తిట్టాడు? ఇప్పుడు చూశాడు తిట్టడానికి? అంటే మానసికంగా ఎంత భావించి చేయించాడు అవన్నీ. సీతమ్మ వారిని ఎంత రూపంగా ఎంత ఊహించుకొని ఎంత చక్కగా
అమ్మవారిని ఊహించుకొని ఆవిడకి ఎంత సైజు కావాలి ఏమిటి ఇవన్నీ ఆడవాళ్ళకు కూడా సాధ్యం కాదు అది. అటువంటిది ఒక భక్తుడిగా రామయ్యకి ఏం కావాలి, సీతమ్మకి ఏం కావాలి, లక్ష్మయ్యకి ఏం కావాలి, నేను అలా చూసుకోవాలి అని అంత ఎక్కడ జరిగింది? భౌతికంగా జరిగిందా, మానసికంగా జరిగిందా? అది మానసిక పూజ యొక్క గొప్పతనం. భక్తులు ఎందుకు గొప్పవాళ్ళు అవుతారు? అందుకే గొప్పవాళ్ళు అవుతారు. మరి మన రామదాస్కి అయితే అసలు దర్శనమే కాల. కనీసం తులసిదాస్కి, కబీర్ దాస్కి వాళ్ళకి దర్శనం ఇచ్చాడు ఆయన. వాళ్ళకి దర్శనం ఇచ్చాడు శ్రీకృష్ణుడు. కానీ మరి సూరదాస్ సంగతి తెలుసు కదా, గుడ్డాడు, పుట్టుగుడ్డికి మరి అసలు శ్రీకృష్ణ పరమాత్మ మొన్న ఎవరు ఇప్పుడు వీడియో పెట్టారు, ఎవరు? మీరే పెట్టారు. మరి సూరదాస్ గుడ్డి అతను గుడ్డ అలంకారాలు పెట్టి అన్నీ చేసి ఊహించుకొని మొత్తం ఆయన కనబడి మాట్లాడతాడు శ్రీకృష్ణుడు. వాళ్ళు అందుకని మనం ఏం చెప్తారంటే దేవుడి చరిత్ర కన్నా మహిమ ఉన్నవి భక్తుల చరిత్రలు. భగవంతుడి చరిత్ర కన్నా కూడా భక్తుల చరిత్రలు బాగా చదివితే మనం బాగా దగ్గరగా వాళ్ళతో మనకి అది ఎక్కువ చదవాలి. భక్తుల చరిత్రలు బాగా చదివితే మనకు కూడా ఇన్స్పిరేషను, మనకి దాన్ని భగవంతుడి మహిమ వాళ్ళ ద్వారా అర్థమవుతుంది. భగవంతుడి మహిమ మనకి వాళ్ళ ద్వారా అర్థమవుతుంది. ఆ మహిమని ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు అనే విధానం కూడా మనకి తెలుస్తుంది. అర్థమైందమ్మా? ఇప్పుడు ఏదో కొంచెం మన సత్సంగంలో మానసిక పూజ ద్వారా తెలుసుకోవాలని, ప్రతి దాంట్లోనూ భగవంతుడిని చూసి ఆ మహిమ చూడాలని మనం కొంచెం తెలుసుకున్నాం. ఇప్పుడు కనుక ఆ భక్తుల యొక్క కథలు చదివితే మనకి చాలా చక్కగా ఆ మహిమను తెలుసుకునేటువంటి ఇది కూడా ఈజీ అయిపోతుంది, సులభం అవుతుంది. కాబట్టి మానసిక పూజలో లోపత్వం వద్దు. నెక్స్ట్ నేను చదవాలి. ఓ కౌంతేయ, నీవు ఆచరించు కర్మను, భుజించడి ఆహారమును, హోమము చేయు హవ్యమును, అర్పించు దానమును, ఆచరించు తపస్సును నాకే సమర్పింపు. ఇప్పుడు మీరు అన్నది కరెక్టే. 10% ఆగిపోయారని అదే ఆవిడ ప్రాక్టికల్గా నిరూపించారు. నేను చదవాలని నాకు తెలియదు. అదే అది కాదు మీ గురించి ఎక్కడో ఇంకందరూ బయటికి రాలా అది ఇక్కడికి వస్తుంది. ఓకే, నాకు మాత్రం నా దగ్గర రాదులే అనుకున్నాను ముందు. అది టైం ఉంది కాసేపు ఆలోచించవచ్చులే. అది సహజమమ్మ, ఇదంతా మన అన్ని మామూలు. ఓకే. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. మరి ఎలాగా నన్ను నా పూజ ఎలా చేసుకోవచ్చు, నన్ను ఎలా ఆరాధించవచ్చు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? నువ్వు చేసే ప్రతి కర్మని నాకే అర్పించి సమర్పణ భావంతో చేయి. అది ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కర్మయోగంలో, మనందరికీ పరిచయమే. భుజించే ఆహారాన్ని కూడా నాకే అర్పించు. అది అందరూ చేయాలమ్మా. మీరు కూడా సాధన చేయండి. నేను కూడా జనరల్గా చేస్తుంటాను. తినేటప్పుడు తిన్న తర్వాత అదే మన శ్లోకం ఉంది కదా, బ్రహ్మార్పణం బ్రహ్మ హవిస్సు అని ఉంది కదా మన దగ్గర శ్లోకం ఉంది భగవద్గీతలో. అది తిన్న దాన్ని అనుకుంటూ తిని మళ్ళీ యూనివర్స్కి వెళ్ళిపోయింది అనుకోండి. ఎట్లాగైతే మీరు నోట్లో పెట్టుకుంటే అది పొట్టలోకి వెళ్ళిపోయింది అనుకుని మీ బలం కింద వచ్చింది అనుకుంటున్నారో, మొత్తం మీ శరీరమే ఒక నోరు అనుకోండి, అంతే. మీ శరీరం అంతా కలిపి ఒక నోట్లో పెట్టుకుని అనుకోండి, అంతే మీ ఆహారాన్ని. కానీ అది యాక్చువల్గా విశ్వానికి వెళ్ళిపోయింది. అప్పుడు ఇక్కడ బరువు అనిపిస్తుంది మీకు బాడీలో మనకి ఎటువంటి బరువు అని అనిపించదు. మనకి అది లైట్గా ఉంటుంది, అరిగిపోతుంది, అన్నీ మామూలుగా తేలిగా జీర్ణం అయిపోతుంది. చివరికి అంతగా కొంచెం హెవీగా ఉంటే వాతాప జీర్ణం అనుకోండి. అనుకుంటే ఆ యజ్ఞం పూర్తి అయినట్లు లెక్క. అందుకే పరమాత్మకి అర్పించేస్తున్నారు కదా, పరమాత్మకి అర్పించేస్తున్నాం మనం. నేను తింటున్నాను ఆహా ఓహో అనకుండా
కృష్ణార్పణం ఆయనకి అర్పించేస్తున్నాం అంటే ఇక్కడ నుంచి అనకూడదు, అది ఫీల్ అవ్వాలి, మానసికంగా ఫీల్ అవ్వాలి. ఇక అన్నీ కూడా ఏమో చేసుకుంటే అవుతుంది. అలా ఇంకోటి ఏం చెప్తున్నాడు, పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు చేస్తాం, యజ్ఞం చేస్తున్నాం అని, నేను చేస్తున్నాను యజ్ఞం, నేను హోమం చేస్తున్నాను, నేను 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 దాని ఫలితం సున్నా కదా వస్తుంది. అది ఏ దేవత కోసం చేస్తున్నావో ఆ దేవత నీ కోరిక తీర్చేస్తాడు, అయిపోయింది. కాదు నన్ను చేరాలంటే, పరమాత్మను చేరాలంటే అది సరిపోదు. ఇది పరమాత్మకే అర్పిస్తున్నాను, ఆయన వల్లనే జరుగుతోంది. అలా చెప్పాడు కదా, యజ్ఞాని నేనే, హోతను నేనే, శ్రోతను నేనే, ఇవన్నీ నేనే అని చెప్తున్నప్పుడు అవన్నీ ఆయనలో అన్నీ ఆయన్నే చూస్తూ మనం చేయగలగాలి. అలాగే దానం చేసి మన బోట్లు ఏంటి, మీరు మా చిన్నప్పుడు కన్నదగ్గుడికి వెళ్తే నాకు చాలా కన్ఫ్యూజన్ వచ్చేది. అది ఇంత ఉండేది మెట్టు రాయి, వాడి పేరు, దాని నిండా వాడి పేరు ఉంటుంది, దాన్ని తొక్కాలవుతా డౌట్ నాకు చిన్నప్పటి నుంచే. అరే పాపం వీడు ఎంత భక్తిగా పెట్టాడు, పేరు ఆయన తొక్కినట్ట ఏంటి, నాకేంటో ఒక రకమైన ఫీలింగ్ వచ్చేది. అసలు ఇచ్చే ఒక రాయి కోసం వాడి పేరు ఫలానా వాడు ఏంటి కొడుకు, మరి వాడి కూడా వెళ్ళిపోవాలి ఎవరికి, వీడు చేసిన ఒక రాయి కోసం వీడి తండ్రికి వీడి తాతకి కూడా పుణ్యం వెళ్ళిపోవాలి. సో అండ్ సో వారి కుమారుడు, సో అండ్ సో వారి మనవడా ఏదో మనది భార్యను ఆ రోజు రాసేవాడు, ఇప్పుడు రాస్తున్నారేమో కానీ చేసేది ఇంత. ఆ ఫ్యాన్ రెక్క నిండా ఏముంటాయి రెక్కలో. ఒక ఆయన వచ్చినప్పుడు ఫ్యాన్ ఆపేయమంటాడు, ఏందా ఫ్యాన్ ఆపేయమంటావు, గాలి ఎట్లేదంటే నా పేరు కనపడద్దు, ఆ ఫ్యాన్ ఇచ్చింది నేనయా దానం. అంటే మీరు గుడికి వెళ్ళేవాళ్ళు కాదు చిన్నప్పుడు, అంటే మీరు చిన్నప్పుడు గుడికి ఎక్కువ వెళ్ళకుండా ఉండాలి, ఒకవేళ వెళ్ళినా మీకు భక్తి ఎక్కువ, దేవుడినే చూసుకొని ఉండాలి. అప్పుడు మాకు అంత భక్తి లేదు కాబట్టి ఇవన్నీ చూసేవాడిని. ఫ్యాన్ మీద ఉంటుంది, ఫ్యాన్ మీద ఉంటుంది, ఇచ్చిన హుండీ మీద ఉంటుంది, చెట్టకొప్ప మీద ఉండేది, అడిచ్చిన గంట మీద రాసేవాళ్ళు. ఇంకా పరమాత్మ ఎందుకుంటాడు అక్కడ, నా పేరు కూడా రాసేయండి ఆ విగ్రహం మీద. ఆ విగ్రహం ఇచ్చిన వాడు కూడా విగ్రహ తాత అని ఇక్కడ నుంచి ఇక్కడ రాయలేదు, ఇంకా నయ్యం అది ఏదో కొంచెం బతికిచ్చారు పరమాత్మ, కొంచెం ఏదో అక్కడ పూజారు ఒప్పుకొని ఉండకపోవచ్చు. అదే అవన్నీ పర్వాలేదు, విగ్రహం ఇచ్చిన వాడి పేరు కూడా కిరీటం దగ్గర నుంచి ఇక్కడ దాకా రాసుకుంటూ వచ్చేసారు అనుకోండి. ఇప్పుడు మామూలుగా ఇచ్చిన వాళ్ళు రాస్తారు కదా, ఇవ్వని వాళ్ళు ఏమనుకుంటారంటే జనరల్గా నాకు తెలిసిన ఐడియా, వాళ్ళు ఇచ్చారు కదా మనం కూడా ఇస్తే ఏం పోతుంది, మనం కూడా ఇవ్వచ్చు కదా, దానికి మనం కూడా దానం చేయొచ్చు కదా అనుకోవచ్చు కదా. అవును, ఇప్పుడు చెప్తుంది, ఇప్పుడు ఆ సందర్భమే అది. దానం ఎలా చేయమంటున్నాడు, దానం ఎలా చేయమంటున్నాడు, ఈ దానం ఎలా చేయమంటున్నాడు, అర్పించే దానము తనే చేస్తున్నాడు, తన దానం తనకి ఇచ్చుకుంటున్నాడు. నేను అన్న పదం రాకూడదు అక్కడ, అసలు నేను అన్న పదం రాకూడదు. భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు, నాకు ఇప్పుడు అర్జునుడి ద్వారా యుద్ధం చేయించాడు శ్రీకృష్ణ పరమాత్మ, దాన్ని నీ అదృష్టంగా భావించమన్నాడు. అర్జునుడు లేకపోతే కృష్ణుడు లేడా, ఇంకా యుద్ధం చేయడా, ఇంకా యుద్ధం చేయించలేడా, అప్పుడు చనిపోలేలా చేయలేడా, అదే అన్నాడు కదా. పిచ్చోడా, నువ్వు కాకపోతే నువ్వు వాళ్ళని చంపినా చంపకపోయినా వాళ్ళు చచ్చిపోతారు, నేను చంపేశాను ఆల్రెడీ వాళ్ళని. ఆ కీర్తి నీకు వస్తుందని నీకు అవకాశం ఇస్తున్నాను, ఆ కీర్తి నీకు ఇస్తున్నాను. అలాగే ఈ దానం ఇచ్చేటువంటి పుణ్యం నీకు ఇస్తున్నాను. అంతేగా నేను దానం చేస్తున్నాను అంటే పుణ్యం జీరో. ఇప్పుడు నువ్వు బాగా తిన్నావు, ఫుల్గా బఫే గీఫే ఫుల్గా లాగించేసి రుచికరంగా బాగుందని తిన్నావు, నువ్వు పరమాత్మకు అర్పించలేదు, నీకు అన్ని రకాలైనటువంటి జీర్ణ సమస్యలు వస్తాయి. అయిపోయింది కదా, రుచి ఎంజాయ్ చేసావు, బాగానే ఉంది. ఆ తర్వాత పడే బాధలు, అదే పరమాత్మకు అర్పిస్తే ఏమీ లేదు, ప్రశాంతత. ఊరినే వయసు కూడా లెక్కపట్టాల్సిన పని లేదు, వయసుతో పనే ఉండదు, అంతా ఒకటే కదా. ఎప్పుడైతే శాశ్వతాన్ని పట్టుకున్నావు కదా, అశాశ్వతాన్ని పట్టుకుంటే భయం ఎప్పుడు పోద్దు అని. శాశ్వతంగా ఉండేదాన్ని పట్టుకుంటే భయం ఎందుకు, ఇంకా అశాశ్వతాన్ని పట్టుకుంటే ఎప్పుడు పోద్దో, ఇదేంటో ఏమవుతుందో ఏదో కావాలని చెప్పి దాన్ని గట్టిగా పట్టుకొని స్తంభాన్ని పట్టుకున్నట్టు పట్టుకుంటూ ఉంటాం, అవునా కదా. ఎప్పుడైతే పరమాత్మ దృష్టిలో పరమాత్మ ఏదైతే మన ఆత్మ శాశ్వతం అనుకుంటున్నామో, పరమాత్మ కనెక్ట్ చేయగలిగే అవకాశం ఉన్నటువంటి ఆత్మని పరమాత్మని కనుక బంధించినట్లయితే, మనం కలిపినట్లయితే, సంబంధం ఏర్పరిచినట్లయితే, ఇంకా మనకి అది వరి ఎందుకు ఉంటుంది, ఉండదు.
ఏమో మీకు అర్థమైంది, మీకు క్లారిటీ వచ్చిందా? ఆ దానం అనేది నేను చేశాను అనకూడదు. మనకి నేను చేశాడు కాబట్టి ఆ వాడే చేయగా నేను ఎందుకు చేయకూడదు అంటాడు వాడు ఇంకొకటి. అది అటువంటి స్పర్ధ ఉండకూడదు. స్పర్ధతో చేసేది దానం కాదు. స్పర్ధతో చేసేది దానం కాదు. అది అలాగే ఉన్నాడు. అర్పించే దానాన్ని తపస్సు కూడా, ఆచరించే తపస్సు కూడా. నేనండి ఉపవాసాలు తెగ చేసేసానండి. అసలు అయ్యప్ప పూజకి వెళ్ళినప్పుడు అసలు 40 రోజులు ఏంటనుకుంటున్నారు? అడగండి మా ఇంటి పక్కనే. అసలు మా ఇంట్లో, మా కుటుంబంలో, మా రోడ్లో, మా ఊళ్ళో అసలు నాలాగా ఎవడు చేశాడండి? ఆ పక్కన చెప్తాడండి కబుర్లు. 4:30 లేచేవాడు, 3:30 లేచేవాడు నేను. అసలు అయ్యప్ప దగ్గరికి వెళ్ళేటప్పుడు అసలు ఇరుముడికి కింద పెట్టేవాడిని కాదు. నడిచాను, కాళ్ళకి ముళ్ళు గుచ్చుకున్నాయండి, చెప్పులు కూడా లేకుండా. అయిపోయింది. ఒకటి చెప్పే కొద్దీ నీ పుణ్యం కాస్త ఆ 7 మెట్లు ఎక్కావు కదా, 7 లోకాలకి ఎందుకు వెళ్ళిపోతున్నావు ఇక్కడ, అవునా కదా? నువ్వు వెళ్ళొచ్చినందుకు నీళ్ళు భక్తి పారవశంతో అయ్యప్ప కనబడాలి నాకు వెళ్ళొచ్చినందుకు. ఈ 40 ఏళ్ళు నీలో తేజస్సు పెరిగి పరమాత్మ ఉన్నావు కదా, 40 రోజులు పరమాత్మతోనే ఉన్నావు, ఇంకెవరితో లేవు కదా నువ్వు. మరి ఆయన తేజస్సు అంతా నీకు కొంత రావాలి కదా. వచ్చిన తర్వాత నువ్వు అటుకింటి రాగానే ఆ అతనిలో ఒక రకమైన తేజస్సు నాకు కనబడి, నేను ఆయన కనబడంగానే నా చేతులు వచ్చి దండం పెట్టే పరిస్థితిలో నువ్వు ఉన్ననాడు నువ్వు పరమ భక్తుడివి. ఎందుకని వెళ్ళేటప్పుడు స్వామి నాకు ఎప్పుడూ అలవాట్లేదు, కానీ నాకు ఎందుకో నువ్వు అనుగ్రహం కలిగించి నా చేత ఈ దీక్ష కొనసాగించేలా ఇచ్చి చాలా ధన్యుడిని ఈ విషయంలో. కానీ పొద్దున్నే లేచే అలవాటు నాకు లేదు, కానీ ఇది చేయాలన్నది దీక్ష నాకు. కాబట్టి ఆ శక్తిని నాకు ఇవ్వు, నాతో నువ్వు ఉండు, నువ్వు నడిపిస్తే తప్ప నేను దీక్ష నేను పూర్తి చేయలేను. ఈ దీక్షలో నేనేమన్నా దీక్ష తప్పుతానేమో. దీనుణ్ణి ఇందా చెప్పా కదా, అసమర్థుణ్ణి, అశక్తుణ్ణి, అర్భకుణ్ణి. ఏదో బయట వాళ్ళది చెప్తారు, ఏదో గొప్ప అనుకుంటా, అంత సీన్ లేదు లోపల నాకు. ఏదో నా పొజిషన్ బట్టి ఏదో పెద్ద ఏదో అనుకుంటున్నారు, కానీ అంత సీన్ లేదు. నీ దగ్గర చెప్పడానికి నాకేం బాధ లేదులే. ఇట్లా ఎప్పుడైతే నువ్వు శరణాగతి పొందుతావో, సమర్పణ భావంతో ఉంటావో, ఆయన ముసిముసిలో నవ్వుతూ నీకెందుకురా నువ్వు చక్కగా చేసుకుంటూ ప్రతిక్షణం పక్కనే ఉంటాడు కదా, అప్పుడు తేజస్సు వస్తుంది. వెళ్ళి వచ్చేటప్పటికి అదే కదా జరిగింది. మనకి ఉపనిషత్తుల కథ ఉంది కదమ్మా, సత్యకాముడు కథ. సత్యకాముడు తెలుసు, జాబాలి సత్యకాముడు చెప్పాను ఆల్రెడీ ఒకసారి. జాబాలి కథ చెప్పానా? ఇంకోసారి చెప్పండి. జాబాలి అని ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ ఋషిమునులందరికీ కూడా సేవ చేస్తూ ఉంటుంది. సేవ చేస్తూ ఉంటే ఆవిడ కొడుకు సత్యకాముడు. అయితే సత్యకాముడికి బ్రహ్మ విద్య మీద, అంటే భగవంతుడి విద్య మీదే మనసు ఉంటుంది, మిగతా విద్యల మీద వాటి మీద ఉండదు. వాళ్ళ అమ్మని అడుగుతాడు, అమ్మ నేను బ్రహ్మ విద్య నేర్చుకుంటాను, ఆధ్యాత్మిక గురువు గారు గౌతముని ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్తాను. ఆవిడ అంటది, ఆయన నిన్ను గురువుగా శిష్యుడిగా యాక్సెప్ట్ చేస్తాడో చేయడో అంటుంది. నేను వెళ్తాను, నేను చేసేది మంచి పనే కదా, ఎందుకని వెళ్తాడు. గురువు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నువ్వెవరు అంటాడు. అంటే నువ్వెవరో అని అడిగితే జాబాలి కొడుకుని అని చెప్పు అంటుంది. అంతే వాళ్ళమ్మ. నిన్ను ఒకటే అడుగుతారు గురువు గారు. అడిగినప్పుడు నువ్వెవరో అని అడుగుతారు, జాబాలి కొడుకుని కుమారుని అని చెప్పు అంతే. వెళ్ళి అదే మాట చెప్తాడు. జనరల్గా తండ్రి పేరు చెప్తారు పిల్లలు. ఎవరన్నా వాళ్ళ పేరు చెప్పన్నప్పుడు ఎవరు కొడుకు అని అడిగితే తండ్రి పేరు చెప్పాలి యాక్చువల్గా. కానీ ఈ అబ్బాయి తండ్రి ఎవరెవరో తెలియదు. ఋషిములందరూ సేవ చేసింది, కానీ ఏదో రకంగా మొత్తానికి ఆవిడికి అదనమాట. సో జాబాలి కుమారుడు అని చెప్పాడు. అలాగే చెప్తాడు. అది చూసి గౌతమ ఋషికి అర్థమైపోతుంది. ఎందుకని? సత్యనిష్ట. సత్యం చెప్పాడు. అది చెప్పరు కదా, ఏదో వంకరొంకరికి ఏదో చెప్తారు. అది మరి మంచి విషయం కాదు కదా, ఎవరు కూడా తక్కువ చెప్పలేరు. అది తక్కువ చెప్పేటప్పటికి ఆయన సత్యనిష్టం గ్రహించి శిష్యుడు చేసుకుంటాడు. మిగతా వాళ్ళకి అర్థం కాదు, ఇటువంటి వాళ్ళు ఎట్లా శిష్యుడు చేసుకుంటారు మీరు, వాళ్ళకి తెలియదు. ఆయన గురువుగారు ఎదురు చెప్పలేరు కదా. అలాంటి అతనికి ఒక 400 ఆవులు ఇచ్చి ఏం చెప్పడు, ఈ 400 ఆవులు నీకు ఇస్తున్నా, నువ్వు 1000 ఆవులు చేసి తీసుకురా, ఇంతే గురువుగారు చెప్పింది. ఒక 400 ఆవులు నీకు ఇస్తున్నాను, దీన్ని
ఒక 1000 ఆవులు చేసుకుని నా దగ్గర తీసుకురా, అంతే వెళ్ళిపోతాడు. ఆ 1000 ఆవులు చేసి వచ్చేటప్పటికి బ్రహ్మ తేజస్తో ఉంటాడు. అయిపోయింది, అతను బ్రహ్మర్షి అయిపోయాడు. అప్పటికే వచ్చేటప్పటికి రాస్తూ ఉంటాడు. ఏం చెప్పాడు, ఈయన ఏం చెప్పింది లేదు, ఆయన తీసుకున్నదే లేదు అక్కడ. అంటే గురువు గారి మాట మీద అంత గురి పెట్టుకొని అది ఒక్కటే చేశాడు అంతే, ఆయనకేం లేదు. గురువు ఆజ్ఞ అది యజ్ఞంలాగా గురువు ఆజ్ఞ, ఇదే పని నాకు. అప్పుడు భగవంతుడు తలుచుకుంటూ అన్నీ చేసుకుంటూ తను చేస్తున్నాడు అనుకోవట్లా, తను ఇచ్చాడో ఆయన పని నేను చేస్తున్నాను. గురువుగారు నాకు ఈ పని ఇచ్చాడు, ఈ పని చేస్తున్నాను అంతే. నేను చేస్తున్నా అరే ఇంకా అవ్వలేదండి, 400 500 అయినాయి, 500 ఎప్పుడు అవుతాయి, 600 ఎప్పుడు అవుతుంది, 700 అనుకుంటూ కూర్చుంటే ఇంక అయిపోయింది. వెనక్కి వెళ్తున్నట్లు లెక్కవాడు, ముందుకు అది వెళ్ళేది. జన్మలు మళ్ళీ వెనక్కి వెళ్తున్నాడు. అంటే ఎక్కడి నుంచి జంతువుకి వచ్చాడో, పక్షికి వచ్చాడో, ఏకి వచ్చాడో, ఆ ఏక నుంచి మళ్ళీ మొదలెడతాడు వెనక్కి వెళ్ళి. అంతే కదా, పాస్ అయ్యి ఇక్కడ దాకా వచ్చాడు 10th క్లాస్ దాకా, మళ్ళీ వెనక్కి 9th క్లాస్కి 8th కి 7th కి 8th కి 6th కి 2nd క్లాస్కి వెళ్ళిపోతున్నాడు. లేకపోతే ఆ రకంగా ఉండాలి భక్తి. ఒక దీక్ష పెట్టామంటే ఆ దీక్ష అయ్యేటప్పటికి ఆ మనిషిలో అటువంటి తేజస్సు రాలేదు అంటే బూడిదలో పోసిన పన్నీరే, ఆ వ్రతానికి ఫలితం రానట్టే లెక్క. ఎందుకంటే మీరందరూ కూడా సీనియర్స్ కాబట్టి నేను ఇంత డీప్గా మీకు చెప్తున్నాను. ఇంకేది ఇప్పుడు మీరు తెలుసుకొని పెద్దగా మీరు ఫీల్ అవ్వాల్సింది ఏమి ఉండదు కాబట్టి, ఇప్పుడు కూడా ఉన్నదన్నట్టు చెప్పకపోతే అది నా తప్పు. అది గురువుగా నేను ఉన్నదన్నట్టు చెప్పకపోతే ఆ దోషం నాకు అంటుంది. ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిందే. శిష్యులుగా మీరు అది తీసుకోవాలనేటువంటి సదుద్దేశంతో నేను చెప్తా. కొంత ఏంటి మొత్తం రావాలని తప్పకుండానమ్మా, మీరు చెప్పింది కరెక్ట్. కొంతన్నా మొదలు పెట్టాలి. ముందు మొదలు పెడితే అంటారే హాఫ్ డన్ అని, బిగినింగ్ ఈజ్ హాఫ్ డన్. మొదలు పెట్టారంటే సగం చేసినట్టే. ఏదైనా పని మొదలు పెట్టామంటే సగం అయిపోయినట్టే లెక్క కదా. కాబట్టి ఆ మానసిక పూజ ఇక్కడ చెప్తుంది అదనమాట. ఏమిటి, తపస్సు చేస్తున్నా సరే నాకే సమర్పించు. నేను దీక్ష చేస్తున్నాను, నేను కాబట్టి చేస్తున్నాను, నేను చాలా అలా వద్దు. అనవసరంగా నువ్వు మళ్ళీ ఇబ్బంది పడతావు. అన్నీ చేస్తున్నావు, నానా ఉపవాసాలు చేస్తున్నావు, కష్టపడుతున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ సరైన ఎవరికి అర్పించాలో వాళ్ళకి అర్పించట్లా. ఇప్పుడు నీకు మంచి ఒక నిధి ఇచ్చాను చేతికి, ఫలానా ఆయన అడవ బయటికి వెళ్ళి ఫలానా ఆయనకి ఇవ్వరా అని చేతికి ఇచ్చాను. అడవులో ఇన్ని కష్టాలు పడి దొంగల బారిన పడకుండా, జంతువుల బారిన పడకుండా, అవి పడకుండా వాడిని కాపాడుకొని వెళ్ళి రాంగ్ అడ్రస్ వేస్తే ఏంటి ఉపయోగం? బంగారపు ఏదో ఇచ్చామండి, ఆ పాత రోజులు అనుకోండి, మూట ఇచ్చి ఫలానా రామారావు గారో నాగేశ్వరరావు గారో ఎవరో ఉంటాడు ఆ పక్కన, అడవి పక్కన ఊళ్ళోనూ వాడికి ఇచ్చేసిరారా అని పంపించారు పాపం అండి. వాడికి 2 రోజులు పడుతుంది అడవిలో పడి వెళ్ళడానికి. నానా కష్టాలు కూర్చి చాలా జాగ్రత్తగా దాన్ని తీసుకెళ్ళాడు. కానీ అసలు మనిషికి ఇవ్వకుండా ఎవరికో ఇచ్చి వచ్చాడు. ఏమైనా ఫలితం ఉంటుందా? అంత పెద్ద కష్టానికి ఉపయోగం ఉందా? లేదు. అట్లా అయిపోతుంది అనమాట. మనం లక్ష్యాన్ని సరిగ్గా నిర్దేశించుకున్నా కూడా మనం చేసే పని కూడా అన్నీ చేస్తున్నా కూడా భగవంతుడు పరమాత్మకు సమర్పించకుండా చేస్తే మటుకు దాని ఫలితం మనకి అందదు. మనకు కావాల్సిన ఫలితం అందడం అర్థం ఏమిటి? 4 అడుగులు ముందుకేస్తాం అనుకున్న వాడిని 4 అడుగులు వెనక్కి వెళ్ళిపోతాం తెలియకుండా. కుడి పక్కకి వెళ్ళాల్సిన వాడిని ఎడం పక్కకి వెళ్తాం. అంటే దూరం అదే, ఇటు 4 అడుగులు ఇటు 4 అడుగులే, దూరం అదే, ప్రయాణ కాలం అదే, కానీ రివర్స్ డైరెక్షన్లో వెళ్తాం. అది చెప్తున్నాడు. నెక్స్ట్ మోక్షసే కర్మబంధన సన్యాసయోగయుక్తాత్మ విముక్తో మాము పైషసి. ఈ విధముగా సన్యాస యోగమునందు స్థిరచిత్తుడివై అనగా సమస్త కర్మలను భగవంతుడినైన నాకే సమర్పించి శుభాశుభ ఫలరూప కర్మబంధముల నుండి ముక్తుడు అయ్యదువు. పిదప నన్నే చేరగలవు. ఎస్, శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. కాబట్టి ఈ రకంగా నువ్వు స్థిరచిత్తుడివై సమస్త కర్మలను నాకే సమర్పించి శుభ అశుభ కర్మ బంధాల నుంచి బయటపడిపో. ఇంకప్పుడు శుభమా అశుభమా, ఇది మంచా చెడా, ఇలాంటి భావాలేవి నీకేం ఉండవు. ఏది ఇచ్చినా భగవంతుడు నాకు ఇస్తున్నాడు, నేను ఏం చేస్తున్నా భగవంతుడికి చేస్తున్నాను.
నేను చేస్తుంది భగవంతుడు చేస్తున్నాను, ఆయన దానికి దీనిగా ఏమిస్తున్నాడో ఆయన ఇస్తున్నాడు, అంతే. అక్కడికి ఎప్పుడైతే ఈక్వేషన్ సెట్ అయిపోయిందో మనకంటూ ఏమి భావాలు, వ్యతిరేక భావాలు కలగవు కాబట్టి నన్నే చేస్తాడు అతను అని చెప్తున్నాడు. నెక్స్ట్ సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మైతేషు శాప్యహం. నేను సకల భూతముల ఎందును సమభావంతో వ్యాపించి ఎందును. నాకు అప్రియుడు కానీ ప్రియుడు కానీ ఎవరినూ లేడు. కానీ నన్ను భక్తితో భజించేవారు నా ఎందే ఉందును. నేను వారి ఎందు ప్రత్యక్షంగా ఉందును. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. అలా అని నాకు ఎవరు కూడా ప్రియుడు కానీ అప్రియుడని కానీ అలాంటిది ఏమీ వీరిష్టం వాళ్ళ ఇష్టం అని ఏమీ ఉండదు. సకల భూతాలను నేను స్వభావంతో చూస్తాను, అన్నిట్లోనూ నేను వ్యాపించి ఉంటాను. ఈ దుర్మార్గుడైనా మంచివాడైనా అందరిలోనూ నేనే ఉన్నాను. కాకపోతే నన్ను భజించే వాళ్ళు నాలో ఉంటారు. భక్తితో ఎవరైతే పరమభక్తితో ఉంటారో వాళ్ళు మటుకు నాలోనే ఉంటారు. మిగతా వాళ్ళు అందరిలో నేను ఉంటాను కానీ వాళ్ళు నాలో ఉండరు. భక్తులు కాని వాళ్ళు వాళ్ళలో కూడా నేను ఉంటా, ఎందుకంటే నాలో వాళ్ళు ఉండరు. చూసారు ఎంత తేడా ఉందో అంటూ నేనును వారి యందు ప్రత్యక్షంగా ఉంటాను. అది తేజస్సు ఉంటున్నాను చూసారా. తేజస్సు ఎవరిది? పరమాత్మదే కదా. అంటే ఆయన ప్రత్యక్షంగా మనలో ఉంటాడు, ప్రత్యక్షంగా భక్తుడితో ఉంటాడు. అందుకనే భక్తుడు మాట్లాడతాడు. రామదాసుకి మానసికంగా మాట్లాడే అర్థం ఏంటి? ఎదురుగా రాముడిని చూసే మాట్లాడతాడు ఆయన. అది ఆయన మానసికంగా కల్పించుకొని మాట్లాడతాడు. కాకపోతే భగవంతుడు ఆయనతో మాట్లాడలేదు కాబట్టి భగవంతుడు ప్రత్యక్షంగా లేదని అనుకుంటాడు, అంతే ఆయన. కానీ ఆయనతో మాట్లాడుతున్నాడు, అంత ఫ్రీగా మాట్లాడుతాడు. ఎదుటి వ్యక్తి కూడా అంత మనం ఎమోషన్స్ షేర్ చేసుకోం కదా. ఎదురు ఒక మనిషి నిలబడ్డా కూడా, సాటి మనిషి నిలబడ్డా కూడా నాలో ఉన్న భావాలని అంత ఫ్రీగా వ్యక్తపరచను. ఆలోచిస్తా, వీళ్ళకి చెప్పాలా చెప్పొద్దా, ఇవన్నీ వంకర్లు చాలా ఉంటాయి మనకి. ఉన్నది ప్రత్యక్షంగా చెప్పగలుగుతామా? చెప్పలేం కదా, ఆలోచిస్తాం కదా, వీళ్ళ ముందు చెప్పాలా వద్దా అని చాలా వస్తాయి మనసులో. అటువంటి ఏ భేషజాలు లేకుండా అంత ఓపెన్గా ఏడుస్తూ బాధపడుతూ అసలు మాట చెప్తున్నాడు అంటే ఎంతటి బంధం అది గమనించారా? అది చెప్తున్నాడు అనమాట. నేను వారి యందు ప్రత్యక్షంగా ఉంటాను, తేజస్సుగా ఉంటాను అని చెప్తాను. అది భక్తి యొక్క లక్షణం. నెక్స్ట్ సుధా దురాచారం భజతే ఈ దురాచారుడైనను అనన్య భక్తితో నన్ను భజించినచో అతనిని సత్పురుషుని గాని భావింపదవును. ఏలన యథార్థముగా అతడు నిశ్చయ బుద్ధి గలవాడు. అనగా పరమాత్మని సేవించడంలో సమానమైనది మరియు లేదని గట్టిగా నిశ్చయించుకున్నవా. అపి చేత్ సుదురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యగ్వవసితో హి సహ. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం అమ్మా, ఇది జాగ్రత్తగా వినండి. మిక్కిలి దురాచారుడైనా కూడా అనన్య భక్తితో కనుక నన్ను భజించినట్లయితే అతన్ని సత్పురుషుగానే భావిస్తాను. ఇప్పుడు చాలా వరకు ఏం జరుగుతుంటుందంటే, మనం భగవంతుడి గురించి చెప్పినా కూడా చాలామంది భగవంతుడి గురించి కొంత ఊహ వాళ్ళకు వస్తున్నా సరే వాళ్ళు ఆల్రెడీ ఇరుక్కుపోయి ఉంటారు. ఎన్నో తప్పులు చేసి ఎన్నో రకాలుగా అడ్డదారుల్లో అన్ని రకాలుగా ఈ స్థాయికి వచ్చి ఉంటారు. దానికి వాడు కష్టపడి వచ్చాను అని ఒక ఫీలింగ్ పెట్టుకుంటాడు. బయట లోపల ఏం చేశాడు తను ఒక్కడికే తెలుసు, ఇంకెవరికీ తెలియదు.
తను ఒక్కడికే తెలుసు అంటే ఒక్కడే లేడు కదా, తన కారకుడు ఎవరు? ఒక్కడికి కారకుడు ఎవరు? పరమాత్మ. వాడికి ఇవన్నీ తెలుసు. నన్ను యాక్సెప్ట్ చేస్తాడో చేయడో, నన్ను అంగీకరిస్తాడో లేదో అన్నటువంటి రకమైనటువంటి ఫీలింగ్తో ఇంక ఈ జన్మకి ఇంతేలే, వద్దు ఎందుకు వచ్చిన గొడవ, ఇట్లా కానిచ్చేద్దాం, చూద్దాం నెక్స్ట్ జన్మ ఎవడెవడొచ్చాడు, ఈ రకంగా మాట్లాడతారు. కొంతమంది ఉంటారు, ఏంటి ఇన్ని పిచ్చి పనులు చేశానా నేను, ఇంత దానికా, ఇంత అశాశ్వతమైనట్టుగా ఇంత అనవసరంగా నేను ఇది చేసుకున్నానా? రియలైజేషన్, ఎగ్జాక్ట్లీ, మంచివాడు చెప్పారమ్మా, థ్యాంక్ యూ. రియలైజేషన్ వచ్చి వాడు ఇంకా దాన్ని భగవంతుడికి అర్పించేస్తాడు, పశ్చాత్తాపడతాడు, ప్రాయశ్చిత్తం చేసుకొని సిద్ధమైపోతాడు. ఎంత సిద్ధమైపోతాడంటే నేను ప్రాయశ్చిత్తం సిద్ధంగా ఉన్నాను, నా మెడ కోసేసుకోమంటావా అంటాడు. నేను ఇంకా నాకు నువ్వే కావాలి, నాకు ఇంకా గేమి కాదు అని రియలైజ్ అయ్యి అంత స్థాయికి వెళ్ళిపోతాడు. అటువంటి వాళ్ళని పాతవి ఏమున్నా సరే నేను పట్టించుకోను, ఆ భక్తినే చూస్తాను. ఆ భక్తితో ఎప్పుడైతే అతను ఉంటాడో నేను సత్పురుషుడిగానే భావిస్తాను, అతన్ని ఒక గురువు గారిగానే భావిస్తాను. దీనికి ఉదాహరణకి ఎవరో కాదు, రత్నాకరుడు, వాల్మీకి మహర్షి. రత్నాకరుడు మరి మంచి వేటగాడు వ్యవహారం. ఏం జరుగుతుంది? పెట్టలను కాల్చేసి చంపేస్తే ఏమిటా ఇంత క్రూరంగానే అనుకుంటాడు, అన్నీ జరుగుతుంది. లేదు నేను భార్య పెట్టల కోసం చేస్తున్నానయా, నన్ను తిడుతున్నావేండు అంటాడు. అవునా, సరే అయితే ఒకసారి వెళ్ళి దీనివల్ల ఇంత పాపం వస్తుంది నీకు, ఒకసారి మీ ఇంట్లో వాళ్ళందరిని అడిగిరా, ఈ పాపంలో అందరికీ మీకు షేర్ ఇస్తున్నాను, ఎంత షేర్ తీసుకుంటారన్న విషయం ఒకసారి అడిగిరా అంటాడు. వెళతాడు, వెళ్ళి ముందు వాళ్ళ భార్యను అడుగుతాడు. నా పిల్లలు అన్నారు వాళ్ళని వదిలేసి నీతో అక్కడ ఆ పాప నేను తీసుకుంటాను, అది నీ ధర్మం అంటుంది ఆవిడ. ధర్మం అప్పుడు మాట్లాడుతుంది, నీ ధర్మము భార్య పిల్లలను పోషించడం అంటుంది. సరే అని వాళ్ళ అమ్మ మూల ఉంటుంది, ఇప్పుడు ఇవాళ రేపు అన్నట్టుగా వాళ్ళ అమ్మ ఉంటుంది. వాళ్ళ అమ్మని అడిగితే లేదురా మనవరాలు పెళ్ళి చూడ నాకెందుకు, ఆయన నీ పాప నాకెందుకు, నువ్వు కొడుకుగా చూడాల్సింది చేసావు, అది చూసుకోవాలి, చేసేటప్పుడు పోషించడం నీ ధర్మం, పాపం చేయమన్నా నేను వారిని మరి తెచ్చిపెట్టినప్పుడు అడగలేదన్నమాట. ఎట్లా తెచ్చావురా నువ్వు ఇది అని అడిగావా? ఏరా ఈ పాపం సొమ్మా, రక్తం పుణ్యం సొమ్మా, లేకపోతే లేనిపోయిందంతా మాకు అంటుకుంటుందని అడిగావా? అడగలేదు. పాపం అడేపటికి ఏమో అన్నారు. ఈ పిల్లలు అంతే అంతే ఎన్ని రకాలుగా. అప్పుడు రిలేషన్ వచ్చింది, ఇదా నేను చేస్తుంది, ఇన్నాళ్ళు నేను చేస్తుంది ఇదా నేను చేస్తుంది అని చెప్పి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడేటప్పటికి అప్పుడు మంత్రాన్ని, రామమంత్రాన్ని, నోరు కూడా రాదు కదా సరిగ్గా పలకడానికి, ఓ పని చేయి మరా అనుకో అనమంటాడు. నువ్వు ఏం చెప్పినా చేస్తాడు. ఇంకా టైం రిలేషన్ వచ్చేసింది కదా, ఇంకెవరైనా వాడు ఆపలేరు. ఆ రోజు నుంచి వాడు సత్పురుషుడు, ఏ స్థాయికి వెళ్ళిపోయాడు. భగవంతుని అనుగ్రహం రాగానే రామాయణాన్ని రచించేటువంటి గొప్పది. ఇవన్నీ మనం ఎంత బాగా నమ్మి అందులో మునిగిపోయి తేనెలో పడ్డ ఇదిలాగా మునిగిపోతే మనకి ఇది వస్తుంది, పులకరింత అన్నారే, అవి రావాలి. అవి ఎప్పుడైతే మీకు వస్తాయో అప్పుడు మీరు ఈ నా చెప్పినటువంటి అన్నీ తొలగిపోతాయి. ఎప్పుడైనా ఆస్తులు పంచుకుంటారు, పాపం పంచుకుంటారు అడిగితే వస్తారా? ఆన్సర్ కూడా ఆవిడే చెప్పేశారు. నా దగ్గర రానివ్వలేదు దాన్ని. ఏమండి అది కాదు, ఆవిడ క్వశ్చన్ వేరే. నెక్స్ట్ అందుకేనమ్మా అందరూ గృహస్థాశ్రమం తిడతారు. గృహస్థాశ్రమం ఫస్ట్ మంత్రమే చెప్పాము మీకు, అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరాలు, ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరాలు. అదొక్కటి ఫాలో అయితే గృహస్థాశ్రమం సక్సెస్ అయిపోతుంది. నలుగురు ఆ గృహస్థలో పుట్టిన అందరూ కూడా హాయిగా పరమాత్మను చేరుకోవచ్చు. లేకపోతే ఒకళ్ళ కాళ్ళు కింద లాక్కొని నువ్వు వెళ్ళాక వీల్లేదని ఇంకో లాగి అందరూ వెనక్కి వెళ్తూ ఉంటారు. రామ పాప సుముంచు కాక ఏం చెప్పలేదు ఇక నేను. ఓకే నెక్స్ట్. భవతి ధర్మాత్మా శస్వాత్ శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి. కౌంతేయ అతను శీఘ్రంగా ధర్మాత్ముడును శాస్త్రమైన సర్వశాంతిని పొందును. నా భక్తుడెన్నడూ నష్టములు ఇది కాదు అన్న విషయము నిశ్చయంగా
క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి. నా భక్తుడు ఎప్పటికీ నష్టానికి గురికాడు. ఎందుకని? ధర్మాత్ముడు అయిపోతాడు. ఆటోమేటిక్గా ఏమవుతాడు? ఇప్పుడు మళ్ళీ వాల్మీకి ఏదో పనులు చేస్తాడా? ధర్మాత్ముడు అయిపోతాడు. ఇప్పుడే ధర్మాత్ముడు అవుతాడో శాశ్వతమైన పరమశాంతిని పొందుతాడు. నా భక్తుడు ఎప్పుడూ నష్టానికి గురికాడు అనే విషయం నిశ్చయముగా ఎరుగుము. ఇందులో ఎటువంటి అనుమానము లేదు. అన్ని పరమాత్మ సేవ ఒక్కటే శాశ్వతమని భావించిన వాడే భక్తుడు అవుతాడు. మిగతా అన్నీ కూడా సేవలు కింద రావు. అర్థమైంది కదా? గృహస్థులు అందరికీ ఇవ్వడం అనేది సేవ కింద రాదు. మా కుటుంబం కోసం కష్టపడుతున్నానండి, చెమట ఓడుస్తున్నాను, ఇంకేదో ఓడుస్తున్నాను, ఇవన్నీ వద్దు. అవేమి సేవలు కాదు. నువ్వు ఏదైనా భగవంతుడు చేస్తే చెప్పు సేవ అని, నేను కూడా దండం పెడతా. ఇవన్నీ కాదు. నువ్వు దాన్ని చేసుకోవాల్సిన చెక్కింగ్ ఒకటే. నువ్వు ధర్మాత్ముడువా? ఆలోచించాలండి. ఆలోచిస్తున్నావంటే కాదు, పక్క వెళ్ళిపో. అప్పుడు చెప్పాడు, ఎవరు చెప్పారు? శ్రీకృష్ణుడు చెప్పాడు ఇక్కడ, శీఘ్రంగా ధర్మాత్ముడు అవుతాడు అంటున్నాడు. నువ్వు భక్తుడువా అన్నాడు. నేను భక్తుడని అనుకో, నెక్స్ట్ మీరు ఏం క్వశ్చన్ అయ్యారు ఇక్కడ? ధర్మాత్ముడువా? కొంచెం ఆలోచించాలి సార్. అది నువ్వు భక్తుడు అవుతావా? కాదు, పక్కెళ్ళు. ఈ లైన్లోనూ వద్దు, ఈ లైన్లోనూ వద్దు. ఇటు భక్తుడు కాదు, అటు నువ్వు ధర్మాత్ముడు కాదు. కాబట్టి ఏదో ఒకటే ముందురా చెప్పేస్తాడు. శ్రీకృష్ణ పరమాత్మ చాలా క్లియర్గా చెప్తున్నాడు మనకి. అర్థమైందమ్మా? కాబట్టి చాలా క్లియర్గా ఉన్నాయి మనకి అన్ని సూత్రాలు. కాకపోతే మనం బలహీన పడిపోయి ఆత్మ బలహీన పడిపోయి మనసుకి లొంగిపోయి నానా రకాలటువంటి ప్రలోభాలకి లొంగిపోయి బలం లేనులే కదా. బలం లేనప్పుడే కదా, ఇమ్యూనిటీ పడిపోయినప్పుడే కదా అన్ని వైరస్లు తగులుకుంటాయి. బ్యాక్టీరియాలు, వైరస్లు ఎప్పుడైతే లోపలికి మనకి బలహీనం, ఇమ్యూనిటీ పడిపోయినప్పుడు. ఎప్పుడైతే ఆత్మబలం పడిపోతుందో అవగుణాలకు పోతారు. అవగుణాలకు పోతే ధర్మాత్ముడే సమస్యే లేదు. ధర్మాత్ముడే సమస్యే లేదు. అదే చెప్పాడు అనమాట. కౌంతేయ అంత శీఘ్రంగా ధర్మాత్ముడగును. కానీ ధర్మాత్ముడు అవ్వాలనుంది నాకు అన్నాడు అనుకో, భక్తుడిగా మారిపోని చెప్పాడు. లేదు నా ధర్మాత్ముడు అవ్వాలనుందండి, అయింది ఏదో అయిపోయింది, నా అమ్మో నిజంగానే రాత్రి కళ్ళ కూడా వచ్చేస్తున్నాయి నాకు, నా వల్ల కావట్లేదు చేసినట్టుకి అని అన్నాడు అనుకో. ఏం లేదా, చాలా సింపుల్. భగవద్గీత చదువుకో, గురువుగారిని ఆశ్రయించు, లేదా గురువుగారు లేకపోతే భగవద్గీత చదువుకొని ధర్మాత్ముడు అయిపో ముందు అర్జెంటుగా. ధర్మాత్ముడు కష్టమేమోనండి అంటే వద్దు, వెళ్ళిపో, నెక్స్ట్ జన్మ పెట్టలేక పక్క దొరికి పక్క నెక్స్ట్ జన్మ పిలవాలన్నమాట. అది ఈ శ్లోకం యొక్క అర్థం. నెక్స్ట్ అవగొట్టేద్దాం. రెండే ఉన్నాయి, అవగొట్టేద్దామని. మూడే ఉన్నాయి. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం. కాబట్టి ఇందులో ఎటువంటి తేడా లేదు. ఎవరైనా సరే, స్త్రీ అవ్వచ్చు, వైశ్యుడు అవ్వచ్చు, శూద్రుడు అవ్వచ్చు, చండాలుడు అవ్వచ్చు, ఎవరైనా సరే. అంటే ఇంతకుముందు వాళ్ళ చరిత్ర ఏంటో నాకు అనవసరం. ఆత్మకి స్త్రీ పురుష భేదం ఏముంటుందమ్మా? అదే నాకు అర్థం కాని విషయం. అదే చివరి వరకు ఎంత వయసు వచ్చినా కూడా ఆ భేదాలు అయ్యే గుర్తుండే. నా క్యాస్ట్ ఏంటి, నా ఊరేంటి, నా పుట్టుమచ్చలు ఏంటి, నే ఆడ, నే మగ, ఇది వచ్చి ఇవన్నీ ఉండకూడదు. ఇంకా అది ఆత్మగానే ఆత్మస్వరూపుగా బతకాలి అంటే కొన్ని విషయాలు చాలా వరకు మనం విడిచిపెట్టేసేసి నేను ఆత్మగా అనేటువంటి దివ్యమైన తేజస్తో ఉండాలి. అప్పుడు దివ్య శరీరం వస్తుంది, లేకపోతే కారణ శరీరమే ఉంటుందన్నమాట. అంటే నేను ఎక్కువ చెప్తున్నానేమో, కానీ అది అవసరం సాధనలో. ఆ సమయం వచ్చేటప్పుడు కొన్ని మర్చిపోవాలి. అవి మర్చిపోలేకపోతున్నారు చాలామంది. ఈ వయసులో కూడా ఇంత అవసరమా అనిపిస్తూ ఉంటుంది. అందుకని అయ్యప్ప దగ్గరికి కూడా స్త్రీలు కూడా పోవాలని నడుస్తుంది.
అది వేరమ్మా, అది మన అందులోకి వెళ్ళొద్దు. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ వద్దు. స్త్రీ అనేది తక్కువ అన్నది ఎక్కడా చెప్పలేదు మన శాస్త్రాల్లో. ఎవరి మర్యాద వాళ్ళకు ఉంది, ఎవరి మర్యాద వాళ్ళకు ఉంది. అంతేగాని మర్యాద ఇవ్వడం కోసమే చెప్పిన మాట తప్పది. మర్యాద అతికృతమని మిమ్మల్ని తక్కువ చూస్తే ఇక్కడ స్త్రీ శూద్ర అన్నాడని కాదు. ఇక్కడ స్త్రీ అంటే అర్థం ఏంటంటే ఆవిడ శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆవిడ ప్రకృతి స్వరూపం, ప్రకృతి స్వభావం. ఆవిడ ప్రకృతిలో ఎలాగైతే ఋతువులు మారిపోతూ ఉంటాయో, క్షణక్షణం మారిపోతూ ఉంటుందో ప్రకృతిలో ఉన్నటువంటి అంతా కూడా స్త్రీలో కూడా అన్ని మార్పులు చాలా ఫాస్ట్గా వస్తాయి. లేడీస్లో వచ్చిన మార్పులు చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటాయి. సో ఆ ఫాస్ట్గా వచ్చే దాంట్లో వీళ్ళు ప్రకృతి గుణమై ఉంటారు, ప్రకృతి గుణోపదమై ఉంటారు. ప్రకృతి గుణంలో ఉన్నవాళ్ళు, బాధ్యతతో ఉన్నవాళ్ళు ఒక్కసారి సత్వగుణంలోకి వచ్చేసేసి ఆధ్యాత్మికంగా మారిపోవడం సాధ్యం కాదు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సహకారం ఇచ్చేలా పెట్టారు. ఇప్పుడు ఇంట్లో కూడా పూజ ఎవరు చేస్తే ఇంటి అంతరికి వస్తుందంటారు ఫలితం? హస్బెండ్ చేస్తే వస్తుంది, స్త్రీ చేస్తే స్త్రీకే వస్తుంది, అందరికీ వస్తుంది. అర్థమైందా మీకు? పురుషుడే చేయాలి. ఇంటి యజమాని చేస్తేనే ఇంటి అందరికి కూడా పుణ్యం వస్తుంది, లేకపోతే స్త్రీ చేస్తే రాదు. స్త్రీ అన్ని స్త్రీ అందించాలి. స్త్రీ తను అరేంజ్ చేయడంలోనే తనకు బోల్డంత ఆయనకన్నా 100 రెట్లు వస్తుంది. అంటే తను చేయగలిగే పనిలోనే 100 రెట్లు పుణ్యం పెట్టాడు భగవంతుడు. అవునా కాదు? అది గ్రహించండి. నన్ను పూజలో కూర్చోబెట్టలు కాదమ్మా తల్లి, నువ్వు చేయిందే వాడు చేయలేడు ఆ పూజ. అవునా కదా? ఈ మన సైన్స్ టెక్నాలజీ పెరిగిపోయి డివైడ్ అండ్ రూల్ కాన్సెప్ట్ బ్రిటిష్ వాడు వచ్చి మనల్ని అందరినీ ఇలా విడదీసేస్తున్నాడమ్మా. దయచేసి మన సనాతన ధర్మంలో ఈ భేదం లేదు, మీరు గమనించండి. అటువంటి వాదనలకు మీరు తావు ఇవ్వద్దు, మీరు అందులో పాలు పంచుకోవద్దు, ఖండించడం వద్దు. మామూలుగా పక్కకు వచ్చేసేసండి అక్కడి నుంచి అంతే. కాబట్టి వాళ్ళని భగవంతుడు చేసుకున్నాం కదమ్మా మనం. తెల్లారు లేసి మరి ఆ లైబ్రరీ నిండా పేపర్లు చదువుతూ ఉంటారు. మరి ఒక్కళ్ళన్నా ఒక చాప్టర్ చదువుతారా? నువ్వు ఏదో చదువుతున్నావు కదా, వార్త ఒకటే ఉంటుంది కానీ 10 ఉంటాయా? ఒకే వార్త 10 పేపర్లు చదవాలా? 10 ఛానల్స్ చూడాలా? నీకు కావాల్సిన వార్త కాదు, లోన్ ఏదో తృప్తి కావాలి నీకు. తృప్తి. ఇప్పుడు మీరు చీర కొనుక్కునేటప్పుడు చీర కొనుక్కునేది ఏదో తప్పని చీర కొనుక్కు వచ్చేస్తారు, కానీ 10 చీరలు ఎందుకు చూస్తారు? ఒక తృప్తి. అన్నీ ఎతికి నేను ఒకటి తీసుకున్నాను. వాడికి కూడా దేశంలో ఉన్న అన్ని ఛానల్స్ చూసేసేయాలి, దేశంలో ఉన్న అన్ని పేపర్లు చదివేయాలి. అప్పుడు వీడికి ఉన్న అభిప్రాయం ఎక్కడ టాలీ అయితే ఇది కరెక్ట్ అంటాడు. ఆల్రెడీ లోపల ఒక అభిప్రాయం ఉంటుంది వీడికి. ఆ పాయింట్ దొరికేంత వరకు తిరికిరుకుతూ ఉంటాడు. అది బలహీనత. వాళ్ళని దేవుళ్ళు చేసి ఇచ్చేస్తారు. వాడి పని అటు చేసుకుంటున్నాడు, కుక్క పని కుక్క చేసుకుంటుంది, వాడి పని అటు చేసుకుంటున్నాడు. సినిమా యాక్టర్ పని సినిమా యాక్టర్ చేసుకుంటున్నాడు. సచిన్ టెండూల్కర్ వాళ్ళ ఆవిడ గురించి చిన్న కథ మరి నిజమో తెలియదు కానీ వచ్చింది వాట్సాప్లో కూడా. వాడు క్రికెట్ ఫైనల్ ఆడుతున్నాడు. ఎవడు? సచిన్ టెండూల్కర్. వరల్డ్ కప్ ఫైనల్. వాడి కొడుకు 10th క్లాస్ ఎగ్జామ్స్. వాళ్ళ నాన్న ఎన్ని స్కోర్ చేస్తాడని ఉత్సాహం ఉంటుంది పిల్లలకి న్యాచురల్గా. వాళ్ళ ఇంట్లో టీవీ ఉండదు. ఆ పక్కింట్లోకి వెళ్ళి చూద్దామని ప్రయత్నిస్తుంటే వాళ్ళ అమ్మ అందంట, ఎక్కడ పోతున్నావు అంటే, లేదు నాన్న వాళ్ళు ఆడతాడు కదా ఫైనల్ అది అంటే, నోరు మూసి కూర్చో, ఇక్కడ మీ నాన్న పని మీ నాన్న చేసుకుంటున్నాడు, నీ పని నువ్వు చేయాలి. అడే దేశాలు చేయట్లా, ఆడి పైన ఆడు చేసుకుంటున్నాడు. ఆడికి వచ్చింది అదొకటే, 10th క్లాస్ ఆపేసి క్రికెట్ ఆడుకుంటున్నాడు. ఆడి పైన ఆడు చేసుకుంటున్నాడు. నువ్వెందుకే పాటు చేసుకుంటావు వాడి గురించి, నీ భవిష్యత్తుని అని సొంత పెళ్ళం చెప్పింది తల్లి. అలాగే ఏం తెలుసా మీకు? బిర్లాస్ తెలుసు కదా, కుమార్ మంగళం బిర్లా. వాళ్ళ ఫ్యామిలీస్ తెలుసా మీకు? అది రియల్ స్టోరీ. అది వాళ్ళ ఇంట్లో సెల్ ఫోన్లు ఉండవు. ఇప్పుడు నైట్ ఈవినింగ్ 7 to 9 ఎవరు సెల్ ఫోన్ వాడడానికి వీలేదు. మాట్లాడుకోవాలి. అందరూ భోజనం దగ్గర అందరూ కూర్చొని కుటుంబ సభ్యులంతా కూర్చోవాలి, మాట్లాడుకుంటూ తినాలి. ఇదే ఉండాలి తప్ప సెల్ ఫోన్ అన్న వాడడానికి వీలేదు. యాపిల్ తెలుసా? యాపిల్ ఫోన్ తెలుసా? యాపిల్ ఫోన్, ఐఫోన్, అదే స్టీవ్ జాబ్స్ ఉన్నాడు కదా, వాళ్ళ ఇంట్లో సెల్ ఫోనే లేదు. అందరూ అడిగారు అతన్ని, ఇదేంటి నువ్వే అందరికీ సెల్ ఫోన్ నెంబర్ ఇస్తామంటే, ఐ నో వాట్ ఈజ్ సెల్ ఫోన్, అది ఎంత డ్యామేజ్ చేస్తో నాకు తెలుసు. అది మా ఇంట్లో ఆ డ్యామేజ్ అడగ ఇష్టం లేదు నాకు. మా మమ్మల్ని ఫోన్ ఉట్టుకోవద్దంటావు, మరి నువ్వు ఎందుకు ఫోన్లు కొత్త చేసి చేస్తున్నావు? అది వ్యాపారం. అది ఇప్పుడు వాడు సారా వ్యాపారం ఉంది, వీళ్ళందరూ రోజు సారా తాగుతుంటారు, ఇంకా తినకుండా కూర్చుంటారా?
ఆగరు, అదే అంటున్నాను నేను. వాళ్ళు తాగుతూ కూర్చుంటారా? అదే వ్యాపారం, అదే నడుస్తుంటుంది వ్యవహారం. అదమ్మా, అది మనం గమనించాల్సి. నెక్స్ట్, కాబట్టి మీరు స్త్రీ అనుకోవద్దండి, అసలు మైండ్లో తీసేసేయండి. అది ఆధ్యాత్మికంలో అసలు లేదు, అది పెట్టుకోకూడదు, చాలా తప్పది. చాలా అంటే అసలు ప్రతి మనిషిలో నారాయణ చూడమన్నప్పుడు మనం కుక్కలో కూడా నారాయణ చూడమని మనం అనుకుంటుంటే, ఇప్పుడు ఇంకా స్త్రీ పురుషుని కొట్టుకున్నామంటే ఎక్కడున్నాం మనం అనుకుంటూ, మళ్ళీ ఈ స్త్రీ ఏమిటి పురుషుడు ఏమిటి గోళ ఏమిటి? అది ఒక ఏర్పాటు, ఈ సృష్టికి అంతటికి వెళ్ళడానికి అంతా ఒక ఏర్పాటు చేశాడు భగవంతుడు. అది నడుస్తూ ఉంది అంతే. మనం కాదు కదా ఏర్పాటు చేసింది, అందులో మనం భాగస్వామ్యులం అంతే తప్ప దాని ఓనర్లకు కాదు మనం. నేను చేరిన ఆఫీస్లో ఇది ఆఫీస్ ఎలా ఉండాలని చెప్తే ఏమంటాడు వాడు? నాకు ఇచ్చింది కూలికి వెళ్ళి ఆఫీస్లోకి, ఏంటంటే ఆఫీస్ ఎలా ఉండకూడదు, అలా ఉండాలి, ఇలా ఉండాలి, చైర్మన్ అలా ఉండకూడదు, ఇలా ఉండదు అంటే ముందు పోరా బయటకు అంటారు. అవునా కదా? అట్లాగే మనం శాసించకూడదు. ఈ సృష్టిలో మనం ఊరినే ఒక భాగం అంతే, ఓనర్లం కాదు, యజమానులం మాత్రం కాదు. నెక్స్ట్, పుణ్యాత్ములైన బ్రాహ్మణులను, రాజర్షులను, భక్తులను నన్ను శరణు పొందినచో వారు పరమపదము తేలుదురని చెప్పవలసిన పనియే లేదు. ఈ మానవ శరీరము క్షణభంగురము, సుఖరహితము, అయినను దుర్లభము కనుక దీనిని పొంది నిరంతరము నన్నే భజించు. కిం పునర్బ్రాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. ఇదమ్మా గమనించాల్సింది ఏంటంటే, పుణ్యాత్ములైనటువంటి బ్రాహ్మణుడు అంటే బ్రహ్మను తెలిసినవాడు, పరమాత్మ తెలిసినవాడు బ్రాహ్మణుడు. బైబర్త్ బ్రాహ్మణుడు కాదు. బైబర్త్ అని ఎక్కడ చెప్పలేదా శ్రీకృష్ణ పరమాత్మ? ఏం చెప్పాడు? వర్ణాశ్రమ పద్ధతి ఏం చెప్పాడు? మీ గుణాలు బట్టి చెప్పాడు. ఓకే, సో ఆ గుణాలు బట్టి ఎవరైతే బ్రాహ్మణుడిగా ఉంటాడో వాడికి, రాజర్షులకి లైక్ జనకుడు రాజే కానీ ఋషి, తెలుసు కదా జనకుడు ఋషి. ఎందుకంటే ఆయనకి అటాచ్మెంట్ చాలా ఎక్కువ, ఆయనకి ఏమి వైరాగ్యం ఎక్కువ, అంతేకాదు అంతవరకు ఉంటాడు కానీ రాజుని చెప్పి అన్నిటికీ అతుక్కోడు. జనకుడు కదా తెలుసుగా మీకు, తెలుసు కదా మిథిలా నగరం కాలిపోతుందంటే ఒకసారి సత్సంగం జరుగుతుంటుంది, ఇట్లాగా సుకుమార్ చెప్తూ ఉంటే జనకుడు రావడం లేట్ అవుతుంది. రాజుగారు కదా కొంచెం పని ఉంటుంది. ఈ కంతా ఋషులంతా కూర్చుంటారు. కానీ జనకుడికే భక్తుడు అని బాగా ఈయనకి నమ్మకం. ఆయన వచ్చేందుకు ఆగుతాడు 5 నిమిషాల పాటు. ఆగేటప్పటికి అందరూ అడుగుతారు, ఏమిటండి ఆయన గొప్పతనం, ఆయన రాకపోతే మనం మొదలు పెట్టకూడదా, మనం మొదలు పెట్టేయచ్చు కదా అంటాడు. అంటే సరే అప్పటికి ఆయన నవ్వేసి ఊరుకుంటాడు. ఆయన ఎవరు? గురువుగారు. నవ్వేసి ఊరుకున్న తర్వాత ఒకసారి అంతా ఈ సత్సంగం అయిపోయిన తర్వాత అవుతూ ఉంటుంది, సత్సంగం నడుస్తూ ఉంటుంది. ఒక యోగమాయతో ఏం చేస్తాడంటే, ఎవరో మిథిలా నగరం అంటుకుపోతుంది అనమాట. మిథిలా నగరం రాజు ఇస్తున్నారు కదా, మిథిలా నగరం అంటుకుపోతుంది, కాలిపోతుంటుంది. గబగబు అక్కడి నుంచి సేవకులు పరిగెట్టుకు వచ్చేసేసి మిథిలా నగరం కాలిపోతుంది అనగానే వీళ్ళు గబగబా పరిగెట్టుకు వెళ్ళిపోతారు. ఈ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఉండే ఒక పంచా ఒక కండువా ఉంటుంది అంతే, ఇంకేముంటాయి వాళ్ళకి, పెద్ద డబ్బులు కూడా పెద్ద ఉండవు. పరిగెట్టుకు వెళ్ళిపోతారు. జనకుడు కదవాలి అక్కడి నుంచి. సత్సంగం నడుస్తూనే ఉంటుంది, ఆయన చెప్తూనే ఉంటాడు, ఈయన వింటూనే ఉంటాడు. సత్సంగం నడుస్తూనే ఉంటుంది. అప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి చిర చూస్తే అక్కడికి వెళ్ళాక ఏమి ఉండదు. ఈయన క్రియేట్ చేశాడు వాళ్ళకి తెలియడం కోసం యోగమాయ ద్వారా. వాళ్ళు వచ్చేసి మామూలు కూర్చుంటారు. అప్పుడు అర్థమైందా అంటాడు ఆయన. అంత అయ్యాక జనకుడు కూడా అడుగుతారు, ఏంటి మీరు ఎందుకు వెళ్ళలేదు? మిథిలా నగరం కదా కాలిపోతే, కాలిపోని కానీ అది కాలితే దాని ప్రకారం కాలిపోవాలన్నది కాలిపోతుందేమో, కాలిపోని. అర్థమైందా? అది రాజర్షి అనమాట. అర్థమైందా? అంటే బ్రాహ్మణులకు కానీ, అంటే ఎవరైతే ఈ గుణపరంగా బ్రాహ్మణుడై ఉంటాడో, రాజర్షులు అవుతారో, భక్తులు ఉంటారో, వీళ్ళకి నన్ను శరణ పొందిన వారు పరమపదం చేరతారని గ్యారంటీ. ఈ పైన ఎవరి గురించి చెప్తున్నాడు? స్త్రీ, వైశ్య, శూద్రులు, చండాలు వీళ్ళందరూ కూడా ఆ మోడ్లో ఉండరు కదా, భగవంతుడి మోడ్లో ఉండరు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాడు. ఏమని? వాళ్ళు మటుకు దీన్ని సుఖరహితము అనుకొని, ఈ మానవ శరీరాన్ని క్షణభంగరం అనుకొని దానికోసం ఎక్కువ తిప్పలో అవసరం లేదు అని మనం ప్రత్యేకించి సాధన చేయాలి. ఈ జనకుడికి సాధన చేయమని చెప్పాల్సిన పని లేదు. ఆయనని గ్రహించాడు, ఆయన సాధనలోనే ఉన్నాడు. అట్లాగే మన పరమాత్మని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు సాధన చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎలాగో పరమపదాన్ని చేరతారు. ఎవరైతే సాధన చేయలేకపోతున్నారో, చేయట్లేదో
కొన్ని కారణాల వలన కొంతమంది కుదరకపోవచ్చు, అందులో కొంతమంది చెప్పుకొచ్చాడు. వాళ్ళ పనుల్లో నిమగ్నం అయిపోయి ఉంటారు. వాళ్ళందరూ కూడా 2 విషయాలు గ్రహించాలి. ఈ మానవ శరీరం క్షణభంగురమని సుఖరహితమని అని అనుకున్నప్పుడే నీకు వైరాగ్యం వస్తుంది. అయినా కూడా ఈ మానవ జన్మ తెచ్చుకోవడం దుర్లభమే. ఈ 2 ఉన్నా కూడా ఈ జన్మ అలాంటి జన్మ తెచ్చుకోవడం కూడా కష్టమే అన్న విషయం తెలుసుకున్నట్లయితే అప్పుడు నన్ను నిరంతరం భజిస్తారు వాళ్ళు. అప్పుడు నన్ను భజించినప్పుడు వాళ్ళకి నేను అందుతాను, పరమపదం చెందుతాను. నెక్స్ట్ మన్మనాభవ మద్భక్తో మజ్జాది మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం పరాయణః. నాయందే నీ మనస్సును లగ్నం చేయి, నా భక్తుడవు కమ్ము, నన్నే పూజింపు, నాకు నమస్కరించు. ఈ విధముగా ఆత్మము నాయందే మత్పరాయణుడు అయినచో నీవు నన్నే పొందగలవు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. కాబట్టి నాయందే నీ మనసు లగ్నం చేయి, నా భక్తుడుగా నన్నే పూజించు, నాకే నమస్కరించు. ఈ విధంగా ఆత్మను నాయందే నిలిపి మత్పరాయణుడైనచో నీవు నన్నే పొందగలవు. ఆకశ్లోకం చదివేయండి అమ్మా. ఓం తత్సత్. శ్రీ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా యోగో నామ నవమోధ్యాయః. మరి పరమాత్ముడి యొక్క సీక్రెట్ తెలుసుకున్నాం, రాజగుహ్యం. మరి మీరందరూ దీన్ని, ఆ రహస్యాన్ని, అతి రహస్యం కదా, అది మన చేతికి వచ్చేసింది. ఇక రేపు నుంచి రహస్యాలు ఏం లేవు.